వారం మనతో మాట్లాడేకి సైబర్ క్రైమ్ ఎస్ఐ మదన్ కుమార్ గౌడ్ మనతో ఉంటారు. అయితే మదన్ కుమార్ గౌడ్ గారిలో ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ప్యాషన్తో డిపార్ట్మెంట్లోకి వచ్చారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్లో జరుగుతున్న మేజర్ కేసులు అంటే సినిమా వాళ్ళకి సంబంధించిన అవ్వచ్చు లేదా సెలబ్రిటీస్ కానీ ఏ కేసులు సెన్సేషనల్ కేసులు ఏదొచ్చినా అతని డీసీపీ రఘువీర సారథ్యంలో ఆ టీం అంతా దాన్ని వాషౌట్ చేసి పారేస్తుంది. అంటే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు హ్యాపీగా ఉండేవారు. ఇక ట్రైనింగ్ కొంచెం హార్డ్గా ఉంటుంది, పరిగెట్టడాలు, ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఇబ్బంది అనిపించలేదా? ఈ యూనిఫామ్ అనేది మోటివేట్ చేస్తుంది. సైబర్ క్రైమ్ రాగానే ఫస్ట్ కేసు మీరు ఏం తీసుకున్నారు? వెరీ సెన్సేషనల్. ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి విత్ అఫీషియల్ వెబ్సైట్ సేమ్ సిమిలర్ లోగోస్ మిస్యూజ్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 1000 మంది దగ్గర 1000 రూపాయలు వసూలు చేసేది. మా అదృష్టానికి ఒక ఫోటో మాత్రం ఉంది అతనిది, ఇంకేం లేదు. ఫోన్ నెంబర్లు, IMEIలు, ఆయన ఒరిజినల్ ఏవి ట్రాక్ కాల. ఆఫ్టర్ 20 days of effort and I went to Bihar, Patna, then moved to Kolkata, moved to finally Gangtok సిటీలో డోర్ నాక్ చేస్తే వాడు అసలు అక్యూజ్ షాక్ అయింది. ఫస్ట్ నన్ను ఎట్లా పట్టుకున్నారు సార్ మీరు. సాటిస్ఫాక్షన్ ఏంటంటే అందులో చాలా చిన్న చిన్న పిల్లలు, అప్పుడే ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన పిల్లలు, జాబ్ ఎవరైతే మామూలుగా ఉంటారో వాళ్ళందరికీ అంతో ఇంతో న్యాయం చేయగలిగినాం అందులో. దాంతోపాటు నెక్స్ట్ ఇంకో బాహుబలి 2 కేసు March 28th I guess it was release date. సో March 27th ఆర్కామ్ మీడియాకు ఒక మెయిల్ వస్తుంది, మీది ఒరిజినల్ ప్రింట్ మా దగ్గర పైరసీ ప్రింట్ ఉందని చెప్పి మెయిల్ వస్తుంది. అప్పటికే అది కొన్ని ప్రెస్టీజియస్ అండ్ కొన్ని 1000 కోట్ల ప్రాజెక్టు, అది టూ మచ్ ఆఫ్ నాయిస్ జరుగుతుంది ఆ ఫిల్మ్ చుట్టూ. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ పంపించినది HD ప్రింట్ ఎక్కడ నుండి రావాలో వస్తే ప్రొడ్యూసర్ దగ్గరికి రావాలా, ఇంకెక్కడ నుండి వచ్చే అవకాశం లేదు. అంటే సో అట్లా అసెస్మెంట్ చేసి నేను ఇమీడియట్గా ఒక పని చెప్పే వాళ్ళకి, ఇది వాడు ఇచ్చిన ఆఫర్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పాను. దాని చిన్న మెయిల్కి ఏం పెట్టానంటే, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, ఇంకో గంట ఇంకోటి ఫోన్ చేస్తే మాకు గ్యారంటీ ఏందని. వాడు ఓనర్షిప్ తీసుకుంటే అని వాడు జంప్ కొట్టుకుంటూ వచ్చిండు వాడికి చక్కగా. ఫస్ట్ టైం మాకు అంత ధైర్యంగా కూడా వచ్చి పైరసీ చేసేవాడు వచ్చి, అది ఫ్లైట్లో వచ్చి 5 star హోటల్ ఉండి మన ముందుకు వచ్చి రావడం ఏంది. వెంటనే పేమెంట్ అడగలేదు? అడిగాడు. పేమెంట్ అడిగితేనే మనం చెక్ ఇచ్చినాం, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇప్పించిన. ఈ 1 day మొత్తం నేను చేసిన పని ఏంటంటే, ఆయన ఇంకా నాకు ప్రపోజల్ ఏం పెట్టిందంటే, మనం యాంటీ పైరసీ సెల్ ఒకటి పెడదాం సార్ ఇండియా లెవెల్లో. పెడదాం షూర్ ఎందుకు. సో అక్కడ ఢిల్లీలో అక్యూజ్డ్ ఐడెంటిఫైయర్ అక్కడ 5 దొరికారు. టఫెస్ట్ పార్ట్ బీహార్లో ఏంటంటే, వాటిని విలేజ్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే 2 ప్రాబ్లమ్స్. అది ఫ్యాక్షనస్ విలేజ్. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లైక్ మనకు గంగాజల్ సినిమాలో చూపించినట్టే ఉంటారు బాడీ లాంగ్వేజ్. మాకు షాక్ ఏంటంటే, అక్కడ ఎవరు కూడా సినిమా ప్రింట్లు కొనరు థియేటర్లలో. వీడు ఎవరైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యాండిడేట్ HD ప్రింట్ని రిప్ చేస్తాడు, అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేసి HD ప్రింట్ని తీసి వాళ్ళందరికీ 10,000 లోపల అమ్మేస్తాడు పర్ డే. చిన్న మిస్కమ్యూనికేషన్ ఏమైంది ఆపరేషన్లో అంటే, కానిస్టేబుల్ మా జనరల్గా 1-to-1 ఉండం కదా, ఇట్లా ఇమ్మీడియట్గా 50 మంది 100 మంది వచ్చేసారు. రోళ్ళు, కట్టలు, చెప్పులు పట్టుకొని లోకల్ పిఎస్కి వెళ్తే ఇన్స్పెక్టర్లు కానీ అక్కడ ఉన్న ఆఫీసర్ సపోర్ట్ చేయకపోగా మమ్మల్ని లోపల కూర్చొని పెట్టేసి టిల్ అక్యూజ్ వెళ్ళిపోయే వరకు. అసలు లేడీస్ చాలా ఫెరోషియస్ అన్నాను. అసలు ఆ కోర్టు ప్రెమిసెస్ చూస్తే స్టన్ అయిపోయినా. కానీ మన కోర్ట్స్, మన పోలీస్ స్టేషన్స్ ఒక 100 years ఫార్వర్డ్ ఉన్నాయి అనిపించింది. దాని తర్వాత ఇంకా మంచి కేసు సోషల్ మీడియా మాకు కంప్లైంట్ వచ్చింది. ఒక 15 years గర్ల్ వచ్చి అలాంగ్ విత్ అవర్ మదర్ ఇట్లా ఒకటి బ్లాక్మెయిల్ చేస్తుండనేది కంప్లైంట్. నేను ఒక 3 కానిస్టేబుల్ మన సిటీలోనే వెళ్ళి వాడిని పట్టుకున్నాం. కొద్దిగా ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ అట్లా స్టార్ట్ అయిన ఒక గంటకే అర్థమైంది వాడు కొన్ని 1000 మందిని నాశనం చేస్తుండే, 100 కాదు. వాడు ఎవరిని టార్గెట్ చేస్తాడంటే 15 years అమ్మాయిలని, 18 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తప్ప వాడు వేరే వాళ్ళని నువ్వు టచ్ చేయమన్నా చేయడు. ఒక 10 Facebook అకౌంట్ నేనే క్రియేట్ చేసుకుంటాడు. ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేస్తాడు? ర్యాండమ్గా క్రియేట్ చేయడు, చాలా తెలివిగా క్రియేట్ చేస్తాడు. ఒక డైరీ మెయింటైన్ చేస్తాడు ఆయన. అమ్మాయిలు కానీ మనం కానీ ఒక Facebook ప్రొఫైల్ది ఓపెన్ చేస్తే కొన్ని కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు.
అదే వన్ క్రైమ్ టూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే రమ్య అని ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఇట్లా తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒక రిజిస్టర్ రాసుకుంటాడు, మళ్ళీ లిటరల్ ఒక రిజిస్టర్ రాస్తాడు. బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ కలెక్టెడ్. సెకండ్ స్టేజ్ ఎట్లా వస్తాడంటే అన్వాంటెడ్గా నేను పంపిస్తాడు, హే ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, డూ యూ హ్యావ్. బయట ఎవరు చేస్తున్నారు అమ్మాయి, ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, మీ అమ్మాయి అనుకుంటారు అనుకున్న అమ్మాయి ఈమె అక్కడ తాగుద్దా, ఈమెకు ఒక ఇమేజ్ ఏమొచ్చుంటుంది. ఇనిషియల్ స్టేజ్ నుండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. స్టేజ్ 3 బై డిఫాల్ట్ 99% హిట్ అవుతుంది. రివర్స్లో మళ్ళీ సెల్ఫీలు వెళ్తాయి. పంపించిన ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పెట్టి మెసేజ్ కొడతారు. ఆమె ఓపెన్ చేయగానే ఏం కనిపిస్తుంది, ఈమె ఫోటో ఈమెకే కనిపిస్తుంది. బై డిఫాల్ట్ ఇంత చిన్న పిల్ల షాక్లో ఉండిపోతుంది. అమ్మాయి ఏంది టెన్షన్లు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఫోటోలు ఏవో ఆ ఫోటోలు తీయాలి, మళ్ళీ వాడికి పంపాలి. వీళ్ళు అంటే క్రైమ్లో వీళ్ళని టూల్ చేసేస్తారు. ఇన్వాల్వ్ చేస్తుంటాడు. వందల మంది అమ్మాయిలను ట్రాప్ చేసి ఒక 5 ఇళ్ళకి వెళ్ళాను నేను, చూద్దాం అసలు ఎవరు ఇల్లు అని మాట్లాడుతూ. అంత 9th, 8th, 10th పిల్ల. 8th క్లాస్ పిల్లకి ఫోన్ ఇచ్చి ఆమె ఏం చేస్తుంది, ఏం చాట్ చేస్తుంది అని సూపర్విజన్ పేరెంటల్ కంట్రోల్ లేకపోవడం వలన అంటే ఒక క్రైమ్కి ఇన్ని రీజన్స్. మీ దగ్గర ఒక రామ్ గోపాల్ వర్మ సంబంధించిన కేసు కూడా ఒకటి ఉంటుంది. ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఆయన అసలు ఇక్కడ షూట్ చేస్తారు, బయట ఎక్కడ షూట్ చేస్తారు? బెడ్రూమ్లో టీవీలో, స్మార్ట్ టీవీలో కూడా ఒక కెమెరా వస్తుంది. ఆ కెమెరా ద్వారా మనకున్న బెడ్రూమ్ సీన్స్ కూడా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం వాడుతున్న బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇట్స్ లైక్ చిన్న మినీ బాంబ్. అది అంటే బెడ్రూమ్లో టీవీకి దానికి లింక్ ఎలాగ వస్తుంది? ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అని చెప్పి లింక్ ఇస్తాడు. బై డిఫాల్ట్ నేను ఓపెన్ చేస్తానా చేయనా, టాక్మన్ క్లిక్ చేస్తా, గోన్ స్మాష్. ఒకసారి మీ ఫోన్లో చూపించగలరా ప్రాక్టికల్? ఇప్పుడు యాప్లో మేము నేను ఒక పైలట్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గ్రామీణ ప్రాంతం నుండి సిటీ వరకు, సిటీ నుంచి రూరల్ వరకు ఎక్కడ చూసినా ఇటీవల కాలంలో పోలీస్ స్టేషన్లో నమోదే ప్రధాన కేసులు సైబర్ క్రైమ్. ఇక్కడ రైతు దగ్గర నుండి అక్కడ కోర్టీసుల వరకు మోసపోతున్న కేసులు సైబర్ క్రైమ్. దేశంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతున్న కేసులు, రాబోయే కాలంలో నమోదు అవ్వే కేసులు కూడా సైబర్ క్రైమ్. ఇంతకుముందు కత్తి, కర్ర, తుపాకీ వాడే క్రిమినల్స్ ఇప్పుడు ఇంట్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని చాలా సింపుల్గా క్రైమ్ చేస్తున్నారు. ఆ క్రైమ్లో పడిపోయే వాళ్ళ ఉచ్చులు దాదాపు కోట్లాది రూపాయలు మోసపోతున్నారు. రైతులైతే 100 రూపాయల నుండి మోసపోతే కోటీశ్వరుడు కోట్లాది రూపాయలు మోసపోతున్నాడు. ఇంట్లో కూర్చొని సింపుల్గా చేస్తున్న క్రైమ్ని ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారు అంటే, పట్టుకోవడం అనేది కాకుండా సైబర్ క్రైమ్ బుచ్చులో పడకుండా మన బాధితులు ఎలాగ ఉండాలి అన్న విషయాల్ని ఈ వారం మనతో మాట్లాడేకి సైబర్ క్రైమ్ ఎస్ఐ మదన్ కుమార్ గౌడ్ మనతో ఉంటారు. అయితే మదన్ కుమార్ గౌడ్ గారిలో ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతను సాఫ్ట్వేర్లో లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ప్యాషన్తో డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తి సైబర్ క్రైమ్లో దాదాపు 6 సంవత్సరాలను పనిచేస్తూ హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్లో జరుగుతున్న మేజర్ కేసులు అంటే సినిమా వాళ్ళకి సంబంధించిన అవ్వచ్చు, లేదా సెలబ్రిటీస్ కానీ ఏ కేసులు అయినా సెన్సేషనల్ కేసులు ఏదొచ్చినా అతని డీసీపీ రఘువీర సారథ్యంలో ఆ టీం అంతా దాన్ని వాషౌట్ చేసి పారేస్తుంది. అయితే అటువంటి గౌడ్ గారితో మనం కూర్చొని ఈ వారం అంటే సైబర్ క్రైమ్లో ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఆ సైబర్ క్రైమ్ బుచ్చులో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని విషయాన్ని ఆయన తెలుసుకుందాం. గారు నమస్తే అండి. నమస్తే సార్. మిమ్మల్ని ఈ విధంగా కలవడానికి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. జనరల్గా మీ పేరు సైబర్ క్రైమ్లో వింటుంటాం. ఏ సెలబ్రిటీ కేసు వచ్చినా, సెన్సేషన్కి వచ్చినా మదన్ చూస్తుంటారని. అంటే ఈ సైబర్ క్రైమ్లో ఎన్ని రకాల మోసాలు ఉంటాయి? సైబర్ క్రైమ్లో పడ్డ కేసుల్లో అంటే ఇంక ముందు కాకుండా, విక్టిమ్ కాకుండా ఉండాలంటే మన ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి అనే విషయాలు చెప్పే ముందు, సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన మీరు ఈ ఫ్యాషన్ కోసం ఇందులో దిగడం ఏంటి? ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడికైనా గతంలో పనిచేశారు చెప్పండి. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. నేను ఒక సాధారణ స్థాయి కుటుంబం నుండి వచ్చాను. మా నాన్నగారు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటాడు ఊర్లో. మాది సొంత గ్రామం వచ్చేసి మెదక్ జిల్లా శివంపేట మండలం. గ్రామం కూడా శివంపేట. అక్కడే గవర్నమెంట్ స్కూల్లో
మా 10th క్లాస్ కంప్లీట్ చేసి అక్కడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ సిటీకి షిఫ్ట్ అయ్యాం. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ప్యారలల్గా ఐ స్విచ్డ్ ఇన్ టు ది కాగ్నిజెంట్లో ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. ఫాలోడ్ బై ఐ మూవ్ టు హెచ్పి. అక్కడ హెచ్పిలో కొన్ని రోజులు పనిచేశాను. దెన్ కొన్ని సంఘటనలు లేదు అంటే అక్కడ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఒక రెగ్యులర్ రొటీన్ లైఫ్ స్టైల్కు నాకు కొద్దిగా చేంజ్ కావాలనిపించింది. ప్లస్ చిన్నప్పటి నుండి కూడా నాకు ఒక దేశం అనే ఫ్యాక్టర్ అనేది చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇప్పుడు చూసినా సరే మన జాతీయ జెండాను చూసినా జనగణమన విన్నా కళ్ళలోకి నీళ్ళు రావడం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వెరీ బేసిక్ నేచర్ ఏంటంటే సర్వీస్ టువర్డ్స్ నేషన్ అనే కాన్సెప్ట్ హైలీ డ్రివెన్ ఉంటుండే. సో ఇమీడియట్గా ఒక 3.5 years సాఫ్ట్వేర్లో పనిచేసిన తర్వాత దెన్ మా ఇంట్లో కూడా చెప్పాను నేను సర్వీసెస్కి వద్దామని. దెన్ మా ఇంట్లో ఎప్పుడు ఏం చెప్పలేదు, వాళ్ళు ఓకే విత్ మీ. దెన్ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్లో పోయింది. ప్యారలల్గా సబ్ ఇన్స్పెక్టర్ రాశా యాజ్ ఆ ప్లాన్ బి. సో ప్లాన్ బిలో ఎస్ఐ వచ్చింది. ఇమీడియట్గా ట్రైనింగ్కి రావడంతో నాకు గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి ఆ ఫోకస్ అలా షిఫ్ట్ అయిపోయింది. అలా ఇక నా నేపథ్యం సాఫ్ట్వేర్ నుండి పోలీస్ వరకు అండి. అండ్ ట్రైనింగ్ వచ్చినప్పుడు అంటే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు హ్యాపీగా ఉండేవారు. ఇక ట్రైనింగ్ కొంచెం హార్డ్గా ఉంటుంది, పరిగెట్టడాలు, ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఇబ్బంది అనిపించలేదు? చాలాసార్లు అనుకున్నా. ఐ యూస్ టు వెయిట్ అరౌండ్ 100+ kgs. నేను జాబ్ వదిలేసినప్పుడు ఐ యూస్ టు వెయిట్ ఆల్మోస్ట్ 100. దెన్ బై ద టైమ్ ఆఫ్ ది పోలీస్ అకాడమీ 75. అంటే బాగా పిండారు మిమ్మల్ని. అంటే ఆ ఎన్విరాన్మెంట్ మన అట్లా మోటివేట్ చేస్తుంది. అక్కడ ఇన్స్ట్రక్టర్స్ కానీ ఈ యూనిఫామ్ అనేది మోటివేట్ చేస్తుంది. యూనిఫామ్ మనకు బై డిఫాల్ట్గా ఎవ్రీబడి విల్ గెట్ మోటివేట్ దేర్. అది బై డిఫాల్ట్గా జరిగే న్యాచురల్ ప్రాసెస్. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నా ఫస్ట్ అటాచ్ టు మహంకాళి పోలీస్ స్టేషన్. అక్కడ ఒక 1 year వరకు చేశాను. దెన్ ఫాలోడ్ బై సెకండ్ పోస్టింగ్ ఈజ్ మొగల్పురా. అక్కడ ఒక 6 months అలా చేసిన తర్వాత మా ఈ ప్రస్తుత డీజీపీ సార్ అయిన మహేందర్ రెడ్డి సార్ని వెళ్ళి కలిశాను. ఇన్ పర్సన్ కలిశాను, డైరెక్ట్ వెళ్ళిపోయి కలిశాను. సార్ నేను నా రెజ్యూమ్ ఇచ్చి నేను సో అండ్ సో సార్ అని చెప్పేసి త్రూ ఇక్కడ రాజు సార్ అని ఇన్స్పెక్టర్ ఉంటుండే సైబర్ క్రైమ్స్లో, అతనితో వెళ్ళి కలిసాం. ఇట్లా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ సార్, నేను సైబర్ క్రైమ్స్ అయితే ఫిట్ ఇన్ అవుతాను, కన్సిడర్ చేయమని చెప్పాను. సో మా డీజీపీ సార్కి టెక్నాలజీ తెలిసిన వాళ్ళన్నా చాలా మోటివేట్ చేస్తాం. విత్ ఇన్ 2 to 3 daysలో నాకు డీవ్ వచ్చేసింది, మొగల్పుర టు ట్రాన్స్ఫర్ టు సైబర్ క్రైమ్స్ ఇన్ 2014. అప్పటి నుంచి ఇక 2014 టు టిల్ నౌ అందరు ఆఫీసర్స్ కానీ ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను పనిచేసిన అందరు ఆఫీసర్స్ కూడా చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. మన ఐడియాస్ని యాక్సెప్ట్ చేస్తారు, ఏదైనా ఉన్నా మళ్ళీ చేంజెస్ చేస్తారు. అంటే 2-way కమ్యూనికేషన్, నాట్ లైక్ 1-way కమ్యూనికేషన్ లేదు. లక్కీలీ నాకు అదొక ఆపర్చునిటీ. లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే 2-way ఉంటుంది. ఏదైనా అవుట్ రీచ్ అని లేకుంటే ఓపెన్ హౌస్ లేక ఉండేసి అప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ బడ్డీ ఇంజనీర్ నుండి మొదలు పెడితే మేనేజర్, ఏపీ అందరికి అవైలబిలిటీ ఎలా ఉంటుందో వీపీ వైస్ ప్రెసిడెంట్ వరకు ఇక్కడ నేను పనిచేయడం కూడా ఇంక్లూడింగ్ మా ఇప్పుడు కరెంట్ రిపోర్టింగ్ ఆఫీసర్ అండ్ మహంతి సార్ కానీ నేను ధైర్యంగా వెళ్ళి చెప్పగలను ఏ కేసులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలి సార్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. బేసింగ్ ఆన్ ద మెరిట్స్ చూసుకుంటారు వాళ్ళు కూడా. నేను ఒకవేళ ప్రాపర్గా ఉంటే గో హెడ్ అని చెప్తారు, లేదు అనుకుంటే దే విల్ స్టాప్ అండ్ నాకు కరెక్షన్స్ ఇస్తారు, ఇలాగా ఇలా చేసుకో. హ్యాపీ ఏంటంటే అది 2-way కమ్యూనికేషన్ ఉండడం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల మనకు నడిచిపోతుంది. కానీ ఒకసారి మనం బ్యాక్ వెళ్తే మీరు మహంకాళి టు మొగల్పుర, మహంకాళి డిఫరెంట్ ఉంటుంది, మొగల్పుర అనేది ఓల్డ్ సిటీ, ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. మరి అక్కడ ఎలా పనిచేశారు? మహంకాళి ప్రిడామినెంట్లీ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు 420, అంటే చీటింగ్ కేసు. బీయింగ్ ఏ బిజినెస్ కమ్యూనిటీ ఏరియా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ మ్యాక్సిమం జరిగే అన్ని ఇవే ఉంటాయి, చీటింగ్ కేసులు. అంటే అంత వైట్ కాలర్ అఫెన్సెస్ డీల్ చేయాల్సి వస్తుంది. కమింగ్ టు ద మొగల్పుర కాంట్రరీ, మొత్తం కంప్లీట్ కాంట్రరీ, కమ్యూనల్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఈ షుడ్ బి 24/7, ఈ షుడ్ బి కాషియస్ అండ్ అలర్ట్. ఇప్పుడు ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా మొత్తం 360 degreesలో అలర్ట్ ఉండి మనం ఉద్యోగం చేసుకోవాల్సి వస్తుంది. తేడా అది. పోలీస్ అలవాటు చేసుకొని సైబర్ క్రైమ్కి వచ్చారు. థర్డ్ ఈజ్ ఇక నాకు ఫాలోడ్ బై అనిపించింది సైబర్ క్రైమ్స్ అనేది ఇక ఫ్యూచర్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి దెన్ ఇమీడియట్గా రిక్వెస్ట్ చేసుకోవడం. ఇమీడియట్గా సైబర్ క్రైమ్ రాగానే ఫస్ట్ కేసు మీరు ఏం తీసుకున్నారు? సైబర్ క్రైమ్స్ వచ్చిన కొత్తలో వెరీ సెన్సేషనల్, ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో గ్రామీణ్ స్వరాజ్ రోజ్గార్ యోజన దా స్కీమ్ కింద జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి విత్ అఫీషియల్ వెబ్సైట్ సేమ్ సిమిలర్ లోగోస్ మిస్యూజ్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 1000 మంది దగ్గర 500 to 1000 members దగ్గర
వేల రూపాయలు వసూలు చేసారు. ఆ కట్టిన దాంట్లో మనకు విక్టిమ్స్ ఇక్కడికి వచ్చి ఏడ్చేది, మా అమ్మ పుస్తకాలు తాడు పెట్టినాం సార్, అది సార్ ఇది సార్. మనకు వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకేం లే. ఎవరైతే A1 ఉన్నాడో అక్కడ పనిచేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. A1 ఎవరైతే ఉన్నారో సమ్ నార్త్ ఇండియన్ క్యాండిడేట్, ఆయన అంటే మీకు లీడ్ ఎలా దొరికింది అక్కడ? ఇక్కడ ఒక విక్టిమ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఒక విక్టిమ్ వచ్చి ఇట్లా జాబ్ అప్లై చేసిన కంప్లైంట్ ఇచ్చాడు, కానీ దానికి లీడ్ ఎక్కడ దొరికింది? ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మీదకి వెళ్ళి మనం ఫర్దర్గా ప్రొసీడ్ చేసినాము. చేసిన తర్వాత ఫాలోడ్ బై మనకి క్రిటికల్ ఏంటంటే ఇలా బ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎవరైతే అఫెన్స్లో ఉన్నాడో అతను టెక్నికల్లీ సౌండెడ్ ఫెలో. ఈ నోస్ దట్ హౌ పోలీస్ విల్ ట్రాక్ హిమ్, లైక్ మొబైల్స్, సెల్ ఫోన్స్, సిగ్నల్. ఈ నోస్ ఎగ్జాక్ట్లీ పోలీస్ ఎలా పనిచేస్తారనేది పక్కా తెలుసు. సో ఆయనకి ఎప్పుడైతే ఇక్కడ రిపోర్ట్ అయిందని తెలిసిందో ఇమ్మీడియట్గా ఇక్కడ వాడిన సిమ్ కార్డులు, ఫోన్లు అన్నీ ఇక్కడే స్మాష్. ద మూమెంట్ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇక నో ఫర్దర్ CDRs లేవు, ఏం లేవు. సో మనం అప్పటికే బేసిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు ఏంది, అఫెన్స్ చేసిన ఫోన్ నెంబర్లు కానీ ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయేమని ట్రై చేస్తాం. మా అదృష్టానికి ఒక ఫోటో మాత్రం ఉంది అతనిది, ఇంకేం లేదు. ఫోన్ నెంబర్లు, IMEIలు, ఆయన ఒరిజినల్ ఏవి ట్రాక్ కాల. తర్వాత ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్. దాంట్లో మేము ఎలా అంటే ఆల్మోస్ట్ 0 క్లూస్ నుండి ఒక 100,000 CDRలు అనలైజ్ చేసి బ్రీఫింగ్ చేసి ఆఫ్టర్ 20 days ఆఫ్ ఎఫర్ట్, అంటే ఐ వెంట్ టు బీహార్, పాట్నా, దెన్ మూవ్ టు కోల్కతా, మూవ్ టు ఫైనల్లీ గాంగ్టక్ సిటీలో అతన్ని పట్టుకున్నాం. అక్కడ కూడా మాకు టఫెస్ట్ ప్రాబ్లం ఏంటంటే బీయింగ్ ఏ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్, మేము ఫీల్డ్లో ఉంటాం కాబట్టి టెరైన్ ఈజ్ ఇప్పుడు మామూలుగా అందరూ అనుకుంటారు టవర్ లొకేషన్, ప్లేన్ టెరైన్లో ఇట్ కెన్ బి సంథింగ్ 0 down చేయొచ్చు అట్లీస్ట్. అక్కడ గాంగ్టక్లో టెరైన్ ఏంది, హీల్ స్టేషన్. టవర్ లొకేషన్స్ అన్నీ మనకు అర్థం కావు. అంటే ఒక 30 kilometers అది ఉంటుంది, మనం పక్కన ఉన్నట్టు ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ హెల్. అక్కడ మళ్ళీ లోకల్ పిఎస్ని అప్రోచ్ అయ్యి ఒక 2 కానిస్టేబుల్ తీసుకొని ఈచ్ అండ్ డే అండ్ నైట్ ఎవరైతే కొత్త ఘోరం చెక్-ఇన్ చేసిరా, అంటే లెబోరియస్ అండ్ కంబర్సమ్ వర్క్. కొత్త వర్క్ ఎక్కువ అయింది మొత్తం. ఈచ్ టు హోటల్ లాడ్జ్ టు లాడ్జ్ తిరగంగా ఆల్మోస్ట్ ఒక 6th day ఒక క్యాబ్ డ్రైవర్ ఇంటి ఇచ్చాడు. ఇలా కొత్తగా వచ్చారు సార్ ఒక మీరు చెప్తున్న వ్యక్తుల పోలికలతో, అంటే అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేస్తే వాడు అసలు అక్యూజ్ షాక్ అయ్యింది ఫస్ట్. నన్ను ఎట్లా పట్టుకున్నారు సార్ మీరు అంటే హీ నోస్ దట్ పట్టుకోరు అనేది హ్యాపీగా ఉన్నాడు. కొన్ని కోట్లు వేసుకొని అంటే ఒక విధమైన షాక్లో ఉండిపోయాడు. అలా డోర్ కొట్టంగానే నేను చూడంగానే అర్థమైపోయింది. మా స్టైల్లో ఇంట్రడక్షన్ అయింది డోర్ తీయగానే. సార్ నన్ను ఎలా పట్టుకున్నారు, కైసే పకడ్లియా సార్. సరే వచ్చినాక చెప్తాను లేరు బాబు అని తీసుకో. అందులో ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే అందులో చాలా చిన్న పిల్లలు, అప్పుడే ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన పిల్లలు, జాబ్ ఎవరైతే మామూలుగా ఉంటారో వాళ్ళందరికీ అంతో ఇంతో న్యాయం చేయగలిగినాం. అందులో అంత రికవరీ కూడా ఉందండి. ప్రాపర్టీ తర్వాత అటాచ్ చేశారు సంథింగ్ అంతే. ఆ ఇన్స్పెక్టర్ అండ్ బోరాంగ్ వాళ్ళు చూసుకుని మా పని ఏంటంటే కేసు ఇస్తారు, పట్టుకొని రావాలంటే పట్టుకొని రావాలంతే. పికప్ అంతే పికప్ తీసుకొని రావాలి. సార్ ఫస్ట్ పికప్లో మీరు అన్నారు 6 రోజులు గ్యాంగ్టక్లో పనిచేస్తాను, బాధ అనిపించలేదా? ఎందుకు వచ్చారా ఉద్యోగం? లేదు, ఈ ఉద్యోగం చాలా తీసుకున్నారా? బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే వాడు ఎక్కిజర్ పరిగెడుతున్న కొద్ది మీకు ఇంకా పెరుగుతుంటుందా టెన్షన్? అది ఆడంత గట్టిగా ఉంటే మనకు అంత మజా అనిపిస్తుంది. హానెస్ట్లీ ఎదుటోడు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంటే హానెస్ట్గా అంతే థ్రిల్ వస్తుంది. 100% చెప్పగలను ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫీల్డ్ ఉండేవానికి. అవతలోడు మనల్ని ఎంత విసిగిచ్చి మనం 100 అజంప్షన్స్ చేస్తాం. యాక్చువల్లీ ఒక కేసు రిపోర్ట్ కాగానే ఆర్ మైండ్ విల్ 100 dimensions ఇస్తుంది. ఇలా అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు. 100% అది 100 కావు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాక 101 తేలుద్ది. అదే బ్యూటీ అన్నట్టు. అది పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఆల్రెడీ మా కానిస్టేబుల్ చాలామంది సిక్ అయిపోయి ఉంటారు అప్పటికే పాపం. 20 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్. అంటే మనకు టిపికల్గా మాకు అకామిడేషన్లు అలా ఏమి ఉండవు. రోడ్ అయితే రోడ్డు, హోటల్ అయితే హోటల్, ఏది దొరికితే అది, ఏది ఉంటే అది అదే పుట్టకు. రిజర్వేషన్లు ఉండవు, ఏముండవు. ఇక అంతా కంబర్సమ్ అన్నట్టు. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా మాస్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళిపోవడము చాలా ఇబ్బంది అయ్యేది. అలా అంటే ఎక్యూజ్డ్ ఎంత మీకు స్టఫ్ టైట్ చేస్తుంటే అంత మీకు మజా వస్తుంటుంది. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అటు వెంటనే దొరికితే మజా ఉండదేమో. ఉండదు అసలు, 100% ఉండదు. 100% ఎందుకు దొరికడరా వీడియో అనుకుంటారా? అలా ఏమి ఉండదు. ఓకే దొరికితే హ్యాపీ, కానీ ఇట్లా మంచి టెక్నికల్గా చేసి మంచిగా బ్యాక్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత అంటే మీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది. ఇంత ఇంటర్ స్టేట్లు, పట్నాలో కొన్ని రోజులు ఆపరేషన్, ఫాలోడ్ బై కోల్కతా, ఫాలోడ్ బై గాంగ్టాక్, ఇన్ని స్టేట్లలో ఇంటర్ స్టేట్ ఆపరేషన్ చేసి ఒక్కడి గురించి అది చేసి అందులో వాడు దొరికితే ఫీల్ వేరే. సార్ మీరు చెప్తున్న గ్యాంగ్టాక్ ఏరియాలో, హిల్స్ ఏరియాలో
ఆ టవర్ లొకేషన్ ఎలా ట్రాక్ చేస్తుంటామండి? మీకు ఇక్కడ ఎవరు మానిటరింగ్ చేస్తుంటారా లేదా లేదు అక్కడే ఫీల్డ్లో అక్కడే మనకు ఇక్కడ ఎంఎస్పీస్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకు లైవ్లో లొకేషన్స్ ఇస్తూ ఉంటారు. దాని బేస్ మీద టవర్ లొకేషన్స్ అనేది 100% ఇవ్వవు. వీడి ఇక్కడ ఉండడం ఎప్పుడు అజ్మూత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రాబ్లీ యూ హ్యావ్ టు వెరిఫై ఇన్ దట్ డైరెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అనుకోండి, ఇట్ ఈస్ సో ఈజీ టు ఐడెంటిఫై అనే పర్టికులర్ టవర్ లొకేషన్. ప్రాబ్లీ కంపేరిటివ్లీ ఇన్ అర్బన్ ఏరియా అదే టవర్ లొకేషన్లో కొన్ని వేల మొబైల్ ఉంటాయి. టూ డిఫికల్ట్ దట్ టు ఇన్ గాంగ్టక్ ఈజ్ అర్బన్, దట్ టు విత్ హిల్ స్టేషన్. అందుకే ఈ లొకేషన్ డైరెక్షన్లో ఉన్న హోటళ్ళు లాడ్జ్లు అన్నీ కవర్ చేస్తూ వెళ్ళిపోయినాం. 3 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, రోడ్ సైడ్ హోటల్ లాడ్జ్తో సహా. అంటే ఒక 6 days ఇక పొద్దున్న లేవగానే మార్నింగ్ 5:36కి లేవాలి, కానిస్టేబుల్ చేసుకోవాలి, ఇక తిరుగుతూనే ఉండాలి. సార్ ఫస్ట్ కేసులో మీరు సక్సెస్ అయినందుకు మీ ఆఫీసర్స్ ఏమన్నారు? హ్యాపీ, అందరు హ్యాపీ. ఎందుకంటే ప్రెస్టీజియస్ దట్టు ఇంతమంది విక్టిమ్స్ ఉండడం వల్ల ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ. అప్పుడు అనురాధ మేడం ఉండే, మన ప్రభాకర్ రావు సార్ ఉండే. ప్రభాకర్ రావు సార్ ఇక జమ్ అన్నట్టు. అసలు అంటే ఒక టాస్క్ ఇస్తే కంప్లీట్ చేసే కనిపించాలి సార్. అంటే ప్రాపర్గా ఫాలో అప్ ఉంటుంది సార్. అట్లా. నెక్స్ట్ కేసు అండి? నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చాలా చేసాము. మెయిల్ హ్యాకింగ్ కేసెస్ అని ఉంటాయి. మెయిల్ హ్యాకింగ్ ఎలా అంటే ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు జనరల్గా వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే బ్యాంక్ చీటర్స్ అని అలా అలా ఏదైతే అనుకుంటామో, పర్ డే ఇండియాలో హైయెస్ట్ బెనిఫిషియరీస్ ఎవరంటే సైబర్ క్రిమినల్సే. hundreds of crores వెళ్ళిపోతున్నాయి. బట్ పాయింట్ ఏంటంటే ఒకటిది 10,000, ఒకటిది 1,00,000. ఒక కంపెనీ లెవెల్కి వచ్చేసరికి 5 లక్షలు కావచ్చు, మన ఒక కంపెనీ 1,50,00,000 వెళ్ళిపోయినాయి. ఇవన్నీ క్యుములేటివ్ టోటల్ చూస్తే హైయెస్ట్ బ్లీడింగ్ ఏరియా ఏది క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైట్ కాలర్ ఏరియాలో అంటే సైబర్ క్రైమ్సే అనే కలెక్టివ్ నోట్ ఆఫ్ టోటల్ ఇండియాలో చూస్తే. సో ఇట్లనే మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. సమ్ కార్పొరేట్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కార్పొరేట్. వాళ్ళ కంపెనీ పేరు మీద వెబ్సైట్లు ఓపెన్ చేసి, అంటే ఆల్మోస్ట్ సిమిలర్ వెబ్సైట్ ఉంటుంది. ఆ కంపెనీ ఫార్మసీ రిలేటెడ్ అది. సో అందులో మెన్షన్ చేసి ఉంటారు పాసిబుల్. ఇప్పుడు స్కెడ్యూల్ డ్రగ్స్ అని ఉంటాయి కదా, అంటే విచ్ ఆర్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినాయి సంథింగ్ అలా. ఇప్పుడు నామ్స్ ఉన్నాయి కదా, ఎంఏ నామ్స్ కానీ వాట్ ఎవర్ ద నామ్స్. ఈ డ్రగ్స్కి సంబంధించి సేమ్ వెబ్సైట్ ఇంకోటి ప్యారలల్గా మెయింటైన్ చేస్తుంటాడు. సేమ్ డ్రగ్స్ డిస్ప్లేలు ఉంటాయి. అదర్ దెన్ వీలే కాకుండా ఇంకా కొన్ని క్రిటికల్ డ్రగ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చారు, ఇది మా బ్రాండ్ నేమ్ పోతుంది సార్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాండ్ నేమ్ పక్కన పెడితే కీపింగ్ అసైడ్, ఎవరైతే ఇది మా ఒరిజినల్ బ్రాండ్ అని నమ్మి ఎవరైనా కొనుక్కొని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే లార్జర్ స్కేల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విల్ బి గెట్ ఎఫెక్టెడ్. ప్లస్ ఆ వెబ్సైట్లో ఏదైతే డ్రగ్స్ ఫర్ సేల్ పెట్టుకున్నారో విచ్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ బ్యాన్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని, మనకు కంప్లైంట్ వస్తుంది. రెగ్యులర్ అగైన్ వెబ్సైట్ డొమైన్కి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. బ్యాక్ ఎండ్ అంతా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి. సైబర్ క్రైమ్ బ్యూటీ ఏంటంటే రెగ్యులర్గా మన క్రైమ్స్కు సైబర్ క్రైమ్స్ తేడా ఏంటంటే అందరూ క్రైమ్ కాగానే పరిగెత్తారు. మేము అలా ఉండదు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పక్క నారో డౌన్ అయింది అనుకున్న తర్వాతనే మూవ్మెంట్ చేస్తాం. మిగతా పోలీస్ లాగా మీరు పరిగెత్తడాలు ఉండదు. ఎనీథింగ్ రిపోర్ట్స్ టు సైబర్ క్రైమ్స్ 100% వీడు దొరుకుతాడు అన్నాకనే వి స్టార్ట్ మూవ్. అంటే బ్యాక్ అండ్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది అప్పటికే. వెబ్సైట్కి సంబంధించి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ అయింది, దాని పేమెంట్స్ ఓవర్ చేస్తున్నారు, ఆ వెబ్సైట్కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ అన్నీ రీడ్ చేసి ఉంటాం. అట్లా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే వీళ్ళు క్రిమినల్స్ కూడా చాలా తెలివిమీరిపోయారు. ఎట్లా, ఇప్పుడు వెబ్సైట్కి సంబంధించి హోస్టింగ్ ఎక్కడో దేశంలో చేస్తారు, దానికి పేమెంట్ కూడా అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే పేమెంట్ అయ్యిద్ది. సైబర్ క్రైమ్స్ ప్రాబ్లం ఏంటంటే జ్యూరిస్డిక్షనల్ ఇష్యూ. ఎలా, ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ అఫెన్స్, బాడీలీ అఫెన్స్లో అయితే మనకి ఇండియన్ జ్యూరిస్డిక్షన్, ఎనీవేర్ యూ గో ఆర్ జ్యూరిస్డిక్షన్ ఫాల్ ఇంటు ద పిక్చర్. సైబర్ క్రైమ్స్లో ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది క్రైమ్స్ ఎట్లుంటాయంటే కనెక్టెడ్ టు ది అక్రాస్ ది గ్లోబ్. ఓకే, అదర్ దెన్ కంట్రీ. ఇప్పుడు నేను పక్క దేశంకు ఇన్వెస్టిగేషన్ చేయలేము. దానికి మనకు సపరేట్ లేట్ డౌన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంలాట్ అని, ఎల్ఆర్ అని, మ్యూచువల్ లీగల్ అగ్రిమెంట్ ట్రీటీ, లెటర్ ఆఫ్ రోగేటరీ, అదంతా ప్రొసీజరల్ ఓరియంటెడ్. ఇట్ విల్ టేక్ టైమ్ టేకింగ్ అండ్ కంబర్సమ్ వర్క్స్ ఇవన్నీ. సో మనకున్న స్కిల్ తోటి అక్కడ ఏదైతే వెబ్సైట్లో మెన్షన్ చేసిన నెంబర్లతో ట్రాక్ చేయడం మొదలుపెట్టినాం. మేము ఒక కస్టమర్ లెక్క అప్రోచ్ అయ్యి చాటింగ్ చేసినాం. వాళ్ళకు కొన్ని ట్రాకర్స్ వేసినాం, రిటర్న్గా వాళ్ళ సిస్టమ్స్లో కొన్ని బగ్స్ వేసినాం. ఫైనల్లీ వి ఫౌండ్ వాళ్ళు బంజారా హిల్స్లో ఆపరేట్ చేస్తున్నారనేది మనకి ఇన్ఫర్మేషన్. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం స్లమ్. మళ్ళీ డౌట్ మాకు, ఇంత టెక్నాలజీ ఉన్నోడు స్లమ్లో ఎందుకు ఉంటాడు? ఫిర్బీ ఒక డే మొత్తం ఎఫర్ట్ చేసినాం. ఆల్మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్. ఆల్మోస్ట్ ఇదే టైం 5:36 ఏంది పరిస్థితి అని అలా అలా వచ్చేస్తుంటే ఒక పిల్లోడు ఇచ్చింది మాకు హింట్. ఎండ్ ఆఫ్ ది డే పోలీస్
10-20% చేస్తే 80% సిటిజన్సే ఇస్తారు ఇన్ఫర్మేషన్. ఎంత మేము ఇన్వెస్టిగేషన్ చేసినా సిటిజన్ ఆ రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళే పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వస్తారు. సార్ పలానా ఏరియాలో పలానా ఫిష్ ఉంది. అట్లనే ఒక పిల్లోడు వచ్చాడు. ఆ లాస్ట్ ఇంట్లో 2 ఫారినర్స్ ఉంటున్నారు సార్. మేము ఆ పిల్లోడికి మీరు ముందు అడిగారా? లేదు, మేము వెతుకుతుంటే అప్పటికి వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే చిన్న పిల్లోడు మళ్ళీ ఏజ్ ఆఫ్ 15 years. ఆయన మేము ఎందుకు ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని వెళ్ళి అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ గురించి స్టిల్ ట్రయింగ్ లాస్ట్గా పిల్లోడు వచ్చి చెప్పింది మంచి వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఆ లాస్ట్ బిల్డింగ్లో ఆ చిన్న పోర్షన్ ఉంది కదా సార్, అందులో 2 ఫారినర్స్ ఉంటారు. మాకు డౌట్ అసలు ఫారినర్స్ ఇస్లాంలో ఎందుకు ఉంటారు, ఎందుకంటే మనకు టవర్ లొకేషన్ బేస్డ్ వస్తుంది, అక్కడ సెర్చ్ నడుస్తూ ఉంది. ఆ ఫోన్లు ఏవైతే కనెక్టెడ్ ఉన్నాయో అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకుని బై ద టైమ్ ఈ నోస్ దట్ మేము ఇంక్లూడింగ్ చేసినాం ఆయన సిస్టమ్, అది ఇదంతా క్లారిటీ ఉంది ఆయన. సరే వెళ్ళినాం, అక్కడికి వెళ్ళి ఆ ఇంటి పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. ఇస్లాం డోర్ కొడితే ఓపెన్ చేయరు, ఎంత కూడా గట్టిగా కొట్టినాం. సరే గట్టిగా కొడితే ఒక లేడీ ఓపెన్ చేసింది, నైజీరియన్ లేడీ. ఆమె నేను ఇలా అంటే ఆమె 100 times మళ్ళీ నన్ను ఇలా అంటుంది వెనకాల. నేను 1 time ఇలా అంటే 100 times ఇంకా గట్టిగా, మనకన్నా మస్క్యులర్ ఉంటారు కాబట్టి ఇక బై డిఫాల్ట్గా లోకల్ పిఎస్ అసిస్టెంట్స్ అది ఇది చేసుకొని ఉమెన్ ఉంది కాబట్టి మళ్ళీ అంత అసిస్టెంట్ తీసుకొని కాంప్లెక్స్ రావద్దని తీసుకొని 2 నైజీరియన్స్ ఇమీడియట్ అక్కడే స్పాట్లో లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయో కంప్లీట్ చేసుకున్నాం. తీసుకొచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎప్పుడో 2012 వచ్చారు ఇండియాకి 6 months వీసా మీద. 2012 నుండి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసే వరకు ఇండియాలో హ్యాపీగా తిరుగుతారు, వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్ట్. వీళ్ళు చేసే క్రైమ్ ఇది ఒక్కటనే కాదు, ఇక హ్యాకింగ్ అని వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ వాళ్ళతోటి. అలా ఫోన్లు మనం ఫోరెన్సిక్ మన కింద ల్యాబ్ ఉంది, మంచి అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ని యూజ్ చేసుకొని మన ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో ఆ ఫోన్స్ అదంతా ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే జనరల్గా ఏమవుతుందంటే ఎనీ క్రైమ్లో పట్టుకోవడం వరకు అయిపోయింది మ్యాక్సిమం జోష్. సైబర్ క్రైమ్స్లో ఏముంటుందంటే బ్యూటీ పట్టుకోవడం వరకు 50% ఉంటే ఫాలోడ్ బై ఆ ఫోన్స్ అవన్నీ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయడం అనేది టూ క్రిటికల్, ఇంకా పెరుగుతుంటుంది. అంటే ఆయన డెప్త్ తెలుస్తుంది మనం ఆ ఎగ్జామినేషన్ చేస్తే మళ్ళీ ఇంకో హ్యాకింగ్ కేసులు ఇన్వాల్వ్ ఉంది, సేమ్ బ్యాచ్ మళ్ళీ స్పాట్లకి అరెస్ట్ చేసి ఈ కేసులో మన కన్విక్షన్ కూడా వచ్చింది. ఫస్ట్ టైం నైజీరియన్స్కి బ్యూటిఫుల్గా కన్విక్షన్ కూడా వచ్చింది. వెరీ గుడ్. అట్లా జనరల్గా కన్విక్షన్ రేట్ వేరేజ్ లో, బట్ సైబర్ క్రైమ్స్లో రిలేటివ్లీ కొద్దిగా కన్విక్షన్ రానికి ఎక్కువ అవకాశం. దాని తర్వాత ఇంకో మంచి కేసు ఉంది, ఎక్కువ సెలబ్రిటీ కేసులు చేస్తుంటారు కదా. సెలబ్రిటీ కేసులో ఒకటి చెప్తాను. వన్ ఆఫ్ ది సెలబ్రిటీ ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళి తనతో మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తారు కదా కింద. సో పాపం తను నెంబర్ ఇచ్చింది, అది ఏమైనా డౌట్స్ ఉంటే ఆమె సబ్జెక్ట్ సంబంధించి ఏదైతే డౌట్స్ ఉన్నా కానీ ఫోన్ చేస్తారు కదా, మీరు రాస్తుంటారు కదా కింద కాంటాక్ట్. అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 1 week ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. ఏమనంటే, మేడం నేను ఇట్లా మీ అకౌంట్స్, మీ ఫోను, మొబైల్ నెంబర్లో మీ ఇమేజ్ ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఇంటర్నెట్లో మిస్యూజ్ అవుతున్నాయి. నేను పలానా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, హ్యాకింగ్ ఎక్స్పర్ట్. నేను మీ అకౌంట్స్ ఇప్పుడు జనరల్గా మిస్యూజ్ అవుతాయి, ఎనీ సెలబ్రిటీ ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా హీరోయిన్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడో ఏమంటారు మార్ఫ్డ్ చేసిన ఇమేజెస్ సర్క్యులేట్ అవుతుంటాయి. సో ఈయన అదే కార్డు ప్లే చేసిండు అన్నట్టు. ప్లే చేసి ఆమెను అప్రోచ్ అయితే ఆమె నమ్మింది. బికాజ్ వీళ్ళ సెలబ్రిటీస్ టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి ఎవరైనా చాలా కన్విన్సింగ్గా మాట్లాడితే దే టెన్ టు బిలీవ్. సో నమ్మిన తర్వాత ఆయన చాలా ఈమెకు లింక్స్ పంపిస్తూ ఉంటాడు, మీది ఇక్కడ ఈ డేటింగ్ వెబ్సైట్లో ఉంది మీ ఫోటో, ఇది ఇక్కడ ఉంది అని చెప్పేసి మొత్తం మీద ఆమెను నమ్మించి ఆమెకు పర్మనెంట్ ఒక సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ సంథింగ్ అలాంటిది ఒక తీసుకొని ఆమెకు మంత్లీ సమ్ ఛార్జ్ చేస్తాడు. బికాజ్ షీ ఈజ్ విల్లింగ్ టు పే. ఆమెకు ప్రాబ్లం ఏంది, కన్సర్న్ బీయింగ్ ఒక మంచి పొజిషన్లో ఉంది సొసైటీలో కాబట్టి ఆమె షీ డజన్ బాదర్, పేమెంట్ చేస్తుంది ఫర్ సమ్ పీరియడ్. ఒక మంచి గుడ్ అమౌంట్, హ్యాండ్సమ్ అమౌంట్ వెళ్ళిపోయింది వాడికి. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఎవరో సమ్ చర్చ దాంట్లో కామన్ ఫ్రెండ్స్ చెప్పి నువ్వు చెప్తుంది పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏదైనా కంటెంట్ ఇంటర్నెట్లో పెడితే మేము పోలీస్ నోటీస్ పెడితేనే 10 రోజులు పడుతుంది రిమూవ్ చేయడానికి. ఇప్పుడు హ్యాకింగ్ అనేది అంత ఈజీ కాదు, అది ఇట్స్ టూ డిఫికల్ట్ అండ్ క్రిటికల్ ఆల్సో. ఏవో చిన్న వెబ్సైట్లు అన్సెక్యూర్డ్ వెబ్సైట్లు హ్యాక్ చేయొచ్చు, కానీ మంచి సెక్యూర్డ్ ప్రాపర్గా సెక్యూరిటీ ఎనేబుల్ అయినవి ఏవైతే ఉంటాయో అవి హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. ఆ పిల్లోడు అది క్లెయిమ్ చేస్తున్నా, నేను చేసేస్తున్నా, హ్యాక్ చేసి డిలీట్ చేస్తున్నా, ఈ ప్రొఫైల్స్ ఇక్కడ డిలీట్ చేస్తున్నా, అక్కడ డిలీట్ చేస్తున్నా. ఎవరైతే మీకు తెలిసిన అతను టెక్నాలజీ తెలిసిన అతను ఇదంతా ఫేక్, నేను మోసం చేస్తుండు అని చెప్తే మేము స్టాప్డ్ పేమెంట్. కరెక్ట్ ఒక 1 month గ్యాప్ ఉంది ఈమెకు.
ఒక 1 month తర్వాత షీ ఈస్ ఫ్లడెడ్ విత్ ద కాల్స్. ఎట్లా గంటకెంత లేకుంటే ఆమె చాలా ఎంబారెసింగ్గా గురి చేసిరు అన్నట్టు. వాళ్ళని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే ఆమెకి ఏం చెప్తారు, వాళ్ళు ఎవరైతే ఫోన్ చేశారో మీది కాల్ గర్ల్స్ దాంట్లో మీ ఫోటో ఉంది, నెంబర్ ఉంది, నెంబర్తో సహా పోస్ట్ అయిపోయినాయి పోర్న్ వెబ్సైట్లలో ఎక్కడ పడితే అక్కడ. షీ వాజ్ వెరీ మచ్ ప్యానిక్. మనల్ని వచ్చి అప్రోచ్ అయింది. ఏం సార్ ఇట్లా ఉందంటే ఇక మాకు స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. ఆమె పోతూ ఒక హింట్ ఇచ్చింది మాకు కంప్లైంట్లో. సార్ నాకు ఒక ఇట్లా కన్సల్టెంట్ ఉన్నాడు, ఆయన హెల్ప్ చేస్తుంటాడు, నాకు మీరు కావాలంటే ఆయన హెల్ప్ తీసుకుంటాను. సరే నేను ఎక్సైటెడ్. న్యాచురల్గా పోలీస్కి ఏముంటుందంటే మాకు తెలిసింది కొద్దిగా ఉంటుంది వాస్తవానికి. అక్కడ క్రిమినల్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాడు, వాడు మాకు నెసెసిటీ క్రియేట్ చేస్తాడు. నీకు తెలియకపోతే నీకు ఇంకో ఆప్షన్ లేదు, వాడు సచ్చినట్టు మీకు నెసెసిటీ క్రియేట్ చేస్తాడు. మాకేంది సైబర్ క్రైమ్స్ అనేది ఓషన్. నాకు తెలిసింది ఏదో 1%, ఇంకా 99% క్రైమ్ ఉంటుంది. ఐ నో దాట్ మనకు టెక్నాలజీ 99% ఉంటుంది నేర్చుకోవాల్సింది. నాకు కొద్దిగా ఎక్సైట్మెంట్ ఏంది పర్సనల్ లెవెల్లో, ఒక మంచివాడు పరిచయం అవుతుండో నాకు యూస్ఫుల్ అవుతాడు, నేర్చుకోవచ్చు, యూస్ఫుల్ అవుతుంది. అదే సాఫ్ట్వేర్ ఉంది. సో ఇమీడియట్గా నెంబర్ తీసుకుని, నెంబర్ ఇవ్వండి మేడం తీసుకొని ఆ పిల్లోని కాల్ చేశారు. జనరల్లీ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్? ప్రాపర్గా మంచిగా మాట్లాడాను. సార్ ఐఎమ్ సో అండ్ సో, ప్రాపర్గా నీట్గా సరే ఇది 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 అని చెప్తుంటే ఆ పిల్లోడు సడన్గా నాకు రిప్లై టిపికల్ వేలు ఇచ్చిండు అన్నట్టు. అనివేన ఆన్సర్ ఒకటి, అంటే ఒక ఎంటీఏ అంటారు కదా, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఆల్మోస్ట్ ఒక లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో ఆన్సర్. నేను ఇంత ఇంగ్లీష్ చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత యూ ఎక్స్పెక్ట్ ఏ ప్రాపర్ ఒక ఆన్సర్. అది కాకుండా ఒక టిపికల్గా ఆన్సర్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ చెప్పకుండా చెప్పాను సో అండ్ సో అని తర్వాత కూడా చెప్పి అంటే అబ్జెక్షనబుల్గా చెప్పలే. ఎలా అంటే సార్ అలా పెడతాను సార్, అలా పెడితే ఇలా మెసేజ్ డిలీట్ చేసేస్తారు సార్ అన్నాడు. నేను షాక్ అయినా, ఇదేంది ఇట్లా మాట్లాడాను. మళ్ళీ స్టిల్ ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు, లాంగ్వేజ్ రాకపోవచ్చు. ఐ వాజ్ స్కెప్టికల్. చలో ఐ కెప్ట్ యాజ్ అన్ ఆప్షన్. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆమెకు సంబంధించిన ప్రొఫైల్స్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ డిలీషన్స్ ఆ ప్రాసెస్ నడుస్తుంది. మీన్ టైం మేము మళ్ళీ కమ్యూనికేట్ చేస్తున్నాం మెథడ్, మీ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని మాకు డౌట్ వచ్చింది. ఆయన ఫోన్ మీద మేము ట్రాక్ మామూలుగా పెట్టినాం. మాకు కన్ఫర్మ్ అయింది, ఆల్మోస్ట్ రిలేటివ్లీ కన్ఫర్మ్ అయింది. వీడియో చేస్తుండే. అక్కడికి వెళ్ళాం, వైజాగ్కి వెళ్ళిన తర్వాత ఒకటి పట్టుకున్నా. నాకు మళ్ళీ డౌట్, పట్టుకుంది నేను కరెక్ట్ ఉన్నా కాదా అని. ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే వాడు పెంట్ హౌస్లో ఉంటాడు, 10th పాస్ క్యాండిడేట్, ఇంటర్ ఫెయిల్ క్యాండిడేట్, వీడియో చేస్తుండా, నేను వెనకాల కూడా బీటెక్ కూడా ఉండి చేయిస్తుండా అని మళ్ళీ డౌట్. అంటే మీకు దొరికినవాడు మళ్ళీ అంటే 10th పాసే, 10th పాస్ వాడికి 10th పాస్ ఇంత చేసి లాస్ట్కి వస్తే మళ్ళీ ఎండప్ ఇన్ రాంగ్ వేన్ అయింది. వీడు కొన్ని సందర్భాల్లో చెప్పరు, వాని వెనకాల కూడా ఉన్నా కానీ చెప్పరు, భయపడతారు, వాడికి భయపడవు, లేకుంటే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు అక్కడికి క్లోజ్ చేసేస్తారు అది క్రైమ్. ఒక 1/2 hour పట్టింది నాకు. ఒక 1/2 hour నీట్గా మంచిగా నీట్గా అట్లమ్మా ఇట్లమ్మా అని మాట్లాడిన తర్వాత క్లారిటీ ఏంటంటే 1/2 hourలో వాడు నాకు నాలెడ్జ్ షేర్ చేసిండు. వాడి నాలెడ్జ్ నాకు షేర్ అయిన తర్వాత అప్పుడు స్టన్ అయినా అన్నట్టు. అచ్చా, వాడు చేసిన టోటల్ క్రైమ్ ఎంత నీట్ క్రైమ్ అంటే పోలీసుకి దొరకొద్దని సపరేట్ అప్లికేషన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, సెల్ ఫోన్లు, మొబైల్ అని కామన్ మ్యాన్కి అందరికీ తెలుసు. కానీ ఇంటర్నెట్ మీద కూడా పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తారనేది ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. వెరీ రేర్. అందులో వాడు కూడా వెరీ రేర్ టు నో దాట్ పోలీసు ఇంటర్నెట్ లెవెల్లో ఎలా పనిచేస్తారని ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్స్ కొద్ది నాలెడ్జ్ ఉన్నాడు తప్ప. అలాంటిది వాడికి అది తెలుసు. తెలిసి ఏం చేస్తే ఏ అప్లికేషన్లు వాడితే నేను పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోరని ఆ ఫోన్లు వాడుతున్నాడు. ప్రాపర్ సైబర్ క్రిమినల్. నేను వాడిని కోపడం కన్నా నా వాజ్ కంటిన్యూయింగ్, మామూలుగా ఇంటర్వ్యూయింగ్ నడుస్తూనే ఉంది అతన్ని. ఇది ఎలా నేర్చుకున్నావు అంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్. అసలు నీకు ఇలా చేయాలని ఐడియాలో వచ్చింది, అసలు ఈ అప్లికేషన్లు వాడాలని నీకు ఎవరు చెప్పారు, ఇది ఇన్స్టాల్ చేయాలని ఎవరు చెప్పారు, అన్ని ప్రాపర్గా 10 క్వశ్చన్ అడిగితే 10కి కామన్ ఆన్సర్ యూట్యూబ్. ఎవ్రీథింగ్ ఈజ్ యూట్యూబ్ కనెక్టెడ్. ఇది ఎలా చేసుకుంటే గో టు యూట్యూబ్ సార్, యూట్యూబ్. అంటే టెక్నాలజీ 2 రకాలుగా మనకు ఉందన్నట్టు. ఐదర్ యూ విల్ లెర్న్ ఆర్ గ్లోరిఫై యువర్ సెల్ఫ్ ఆర్ యూ విల్ రూయిన్. 2 ఆప్షన్లు. చాయిస్ ఈజ్ యువర్, మైండ్ సెట్ ఈజ్ యువర్స్. నీ మెన్సీరియా అంటారు, నీ మైండ్ సెట్ ఏది ఉంటే అదే నీకు అవుట్పుట్ ఇస్తుంది. అలా ఆయన తీసుకొని వచ్చిన తర్వాత మా షాక్ ఏంది, ఆయన ఫోను అదంతా కన్ఫెషన్ అదంతా చూస్తుంటే ఒక 500 మంది అమ్మాయిలను ఇదే పనిలో ఉన్నాడు. డబ్బులు వసూలు చేయడం, లేదు అంటే వాళ్ళని ట్రాప్ చేయడం, లేదంటే విసిగించడం, హెరాస్ చేయడం, అంటే ఇక టు ది కోర్ క్రిమినల్ అన్నట్టు. ఓన్లీ అన్ ఈ హ్యూమనైజింగ్ కాన్సెప్ట్లో ఉన్నాడు. ఇక 10th క్లాస్ క్యాండిడేట్. అతనికి వైఫై కూడా ఎవరు ఇచ్చిరంటే చూడండి ఎట్లా డే టు డేలో క్రైమ్ ఎట్లా కనెక్ట్ అయి ఉంటుందంటే,
ఇంటర్నెట్ ఎక్కడ నుండి వాడతాడంటే పక్కింటికి రోజుకు పని చేస్తాడు, వాళ్ళ కూరగాయలు తెచ్చియడం నుండి వాళ్ళకి హానెస్ట్గా పని చేస్తాడు. ఓనర్ వాళ్ళ బిల్డింగ్ ఎవరితో ఉంది. సో బై డిఫాల్ట్గా 1 month ఒకటి రోజు పని చేసి మీ ఇంటికాడ ఉంటే వైఫై పాస్వర్డ్ అడిగితే ఇస్తామయ్యమా? క్లోజ్. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? వైఫై ఇచ్చినోడు. ఎగ్జాక్ట్లీ. అంటే బంగారం అడిగితే ఇయ్యం, బండి తాళం అడిగితే ఇయ్యం, కానీ వైఫై మాత్రం ఇస్తాం. కానీ ప్రాబ్లం ఏంది, నువ్వు బంగారం పోతే మళ్ళీ తీసుకోవచ్చు, వైఫై పాస్వర్డ్ ఇస్తే వాడు ఏం చేస్తాడో కూడా మీకు తెలియదు. నువ్వు ఫైనల్లీ యూ విల్ ఎండ్ అప్ వేర్ అనేది మీకు కూడా క్లారిటీ ఉండదు. అంటే మేక్ షూర్ దట్ టెక్నాలజీ పాస్వర్డ్లు అనేది అంత క్రిటికల్, అంత ఇంపార్టెంట్ ఇక కమింగ్ జనరేషన్లో. ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ మీరు తప్ప ఇంకోటికి తెలుసుకునే అవకాశం ఉండకూడదు. యూ నెవర్ నో ఎవడి మైండ్ సెట్లో ఏ పురుగు తిరుగుతుంది, ఎవడు ఏ క్రైమ్ చేస్తుంటే. వైఫై పాస్వర్డ్ ఇస్తే అది ఎప్పటికైనా మనకే డేంజర్. యూ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, రైట్? అంటే అప్పుడు ఒకవేళ నేనే వైఫై ఎవరికి పాస్వర్డ్ ఇచ్చాను, వాడు క్రైమ్ చేశాడు అనుకో, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ చేస్తారు కదా. అంటే నన్ను ఏ విధంగా చేస్తారండి? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే A1 క్రైమ్ చేస్తాడు, A2 నేను ఉంటానా? ఉండొచ్చు. ఎలా పోలీస్కి ఎలా తెలుస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో? ఇప్పుడు వైఫై పాస్వర్డ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి యాజ్ పర్ లా ఇట్ ఈస్ షుడ్ బి విత్ యూ. మీరు షేర్ చేశారంటే మీ ఇద్దరి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉందో మాకెలా తెలుస్తుంది? ముందైతే A2 పెడతారని, తర్వాత కోర్స్ ఆఫ్ డ్యూరింగ్ ద టైంలో అది మీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ప్రాబ్లీ విల్ బి అవుట్. బట్ ఇనిషియల్గా అయితే తీసుకోవాల్సిందే కదా బర్డెన్, బాధ్యత వహించాల్సిందే. నాకు కాదు లేదా నీకు లేనే లేదు. తర్వాత మీరు చెప్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేలు అంటే లింక్ లేకపోతే అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎట్లుంటారంటే కొంతమంది మీరు చెప్పిన కేసుల్లో వానికి తెలియక ఇచ్చాడు కాబట్టి తర్వాత ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఆయన ముందైతే ఆయన A2 మేము అక్కడ మనకి ఎంక్వైరీలో ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం లేదు, స్పాట్లో మేము ఏం చెప్పాలి ఆయనకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసినాం, వచ్చేసినాం. కొన్ని సందర్భాలు ఏముంటుంది, వీళ్ళు స్కేప్ గోట్స్ ఉంటారు, ఏమని అంటాడు స్కేప్ గోట్ అయి ఉంటాడు, ఆ వెనకాల ఉన్నోడు అసలోడు ఉంటాడు, దొరికితే వీడియో దొరకాలి నేను దొరకొద్దు అనుకుని ఉంటాడు. రైట్, అది కూడా ఉంటుంది, అలా కూడా ఉంటుంది. అంటే యూ నెవర్, అదే చెప్తున్నా, క్రైమ్లో యూ నెవర్ కమ్ టు ఎ ప్యాటర్న్, నెవర్ ఎవర్, యూ నెవర్ నో అది ఎటు తిరిగి లాస్ట్కి ఏడెంట్ అవుతుంది అనేది ఓడికి తెలియదు. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ ఇంకో కేసు ఉంది. ఆ కేసులో ఆమె ఎప్పటికైనా షాక్ అయిందా ఆ జర్నలిస్ట్? షీఈ్ హ్యాపీ అండ్ చాలా కంఫర్టబుల్. నెక్స్ట్ బాహుబలి 2 కేసు ఒకటి. బాహుబలి 2 కేసు March 28th I guess it was release date. సో March 27th ఆర్కామ్ మీడియాకు ఒక మెయిల్ వస్తుంది, ఒక 50 లక్షలు ఇవ్వమని చెప్పి, మీది ఒరిజినల్ ప్రింట్ మా దగ్గర పైరసీ ప్రింట్ ఉందని చెప్పి మెయిల్ వస్తుంది. జనరల్గా పైరసీ ఈజ్ కామన్, మనందరికీ తెలుసు. ఇట్స్ ప్రిడామినెంట్లీ అవైలబుల్ ఇన్ ది ఇంటర్నెట్. కానీ ఇక్కడ చిన్న మాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే, ఆ మెయిల్ చేసినోడు కొన్ని స్క్రీన్ షాట్ పెడతాడు, స్క్రీన్ షాట్స్ విత్ 2 minutes క్లిప్స్ కొన్ని పంపించిండు. అవన్నీ ఏం క్లిప్స్ ప్రింట్స్ అంటే HD ప్రింట్ అని, హై డెఫినేషన్. అంటే మామూలుగా పైరసీ మీరు ఇఫ్ యూ సీ ద ఎనీ పైరసీ కంటెంట్ చూస్తే అవన్నీ క్యామ్ రికార్డింగ్ ఉంటాయి, ఫిజికల్గా థియేటర్లోకి వెళ్ళి ఉంటాయి, ఈజీలీ మీరు ఐడెంటిఫై చేస్తారు ఇది క్యామ్ రికార్డ్. థియేటర్లో సౌండ్స్ కూడా వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అందులో అలా కాదు, యాజ్ ఇఫ్ ఇది ప్రొడ్యూసర్ ఇచ్చినట్టు ఉందన్నట్టు కంటెంట్. అది అప్పటికే అది కొన్ని ప్రెస్టీజియస్ అండ్ కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు, అది టూ మచ్ ఆఫ్ నాయిస్ జరుగుతుంది ఆ ఫిల్మ్ చుట్టూ. దేవర్ ఇన్ ప్యానిక్. నేను వెళ్ళా యాక్చువల్గా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళా, అసలు సీన్ అసెస్మెంట్ చేసినాం, అసలు ఏంది పరిస్థితి. ల్యాబ్కి వాళ్ళ బంజారాహిల్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళా, కంప్లైంట్ ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఫాలోడ్ బై మేము 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ పంపించినది HD ప్రింట్ ఎక్కడ నుండి రావాలో వస్తే ప్రొడ్యూసర్ దగ్గరికి రావాలా, ఇంకెక్కడ నుండి వచ్చే అవకాశం లేదు. అంటే సబ్సిక్వెంట్గా వీళ్ళు ఎక్కడెక్కడ వింగ్స్ ఉంటాయి కదా, కొన్ని ఎడిటింగ్ రూమ్ అని, కొన్ని అలా ఇది ఎక్కడ లీక్ అయింది అనేది మనకు తెలియదు, టైం కూడా లేదు. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏంది, అది బయటకు రాకూడదు. సో అట్లా అసెస్మెంట్ చేసి నేను ఇమ్మీడియట్గా ఒక పని చెప్పే వాళ్ళకి, ఇది వాడు ఇచ్చిన ఆఫర్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పాను. వెళ్ళి నేనే డ్రాఫ్ట్ చేశాను. మీరు ఎంత అడిగాడు? 50 lakhs అడిగిండు. మేము ఇనిషియల్గా వి సెడ్ ఓకే ఫర్ ద డీల్. బట్ దాని చిన్న మెయిల్కి ఏం పెట్టానంటే, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, ఇంకో గంట ఇంకోటి ఫోన్ చేస్తే మాకు గ్యారెంటీ ఏందని, నువ్వే ఇంకోటితో చేయించావని మాకు గ్యారెంటీ ఏంటంటే, వాడు ఓనర్షిప్ తీసుకుంటే ఏమని, టోటల్ పైరేట్స్ సంబంధించి ఇండియాలో నాకు ఉంది, మీరు ఏం బాధపడద్దు, నేను తప్ప ఇంకొకరు దాని వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అన్న తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ఓకే ఫైన్ వీఆర్ డీల్ క్లోజ్. కాకపోతే మేము ఎక్కడికి రాలేము, మాకు రిలీజ్ ఉంది, కంటెంట్ చిన్న మైండ్ గేమ్ ఆడడం షురూ చేసినాం, మెయిల్ కమ్యూనికేషన్. యూ షుడ్ ఫ్లై టు హైదరాబాద్, వీ విల్ బుక్ ద టికెట్స్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్. మాకు కూడా సపోర్టివ్గా ఉండండి, ఫ్యూచర్లో నెక్స్ట్ 1 week కూడా ఏ పైరస్ వచ్చినా యూ షుడ్ ఎనేబుల్ అస్
సపోర్ట్ ఉండాలని కొట్టాను. వాడు జంప్ కొట్టుకుంటూ వచ్చిండు వాడికి చక్కగా నా ముందుకే వచ్చిండు. నేను మంచిగా ఫార్మల్ డ్రెస్ వేసుకున్నా. ఇక్కడ రూమ్లో ఉన్నారా? నెక్స్ట్ డే ఫ్లైట్కి ఆయన వచ్చిండు. మనం అప్పటికే ఆయనకు కొన్ని కాషనరీ డిపాజిట్ ఏదో నమ్మకానికి కొద్దిగా డిపాజిట్ చేయించాం. నేను మంచిగా వాళ్ళ ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఆర్కా మీడియా ఐడియా వేసుకొని పిఆర్ మేనేజర్లకి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మదన్ అనే పేరు చెప్పాను. నేను పిఆర్ మేనేజర్ ఫర్ ఆర్కా మీడియా అన్న తర్వాత ఇక కూర్చుని పెట్టిన ఒక రూమ్లో. దెన్ స్టార్టెడ్ కమ్యూనికేషన్. ఆయన అనుకుంటాడు కమ్యూనికేషన్ అని. నేను చేసే పని ఏంటి అక్కడ తోవడం. అసలు వీడు ఓడు యాడ్ నుండి వచ్చిన ఇంత ధైర్యంగా ఎట్లా వస్తాడు అంటే ఇది కైండ్ ఆఫ్ ఎ బ్లాక్మెయిల్, ఇంకో టైప్ ఆఫ్ బ్లాక్మెయిల్ విచ్ ఈస్ నెవర్ ఎవర్ హ్యాపెండ్ విత్ ఇండస్ట్రీ. జనరల్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ కేసెస్ అవి చూస్తుంటాం కాబట్టి ఫస్ట్ టైం మాకు అంత ధైర్యంగా కూడా వచ్చి పైరసీ చేసేవాడు వచ్చి అది ఫ్లైట్లో వచ్చి 5 స్టార్ హోటల్ ఉండి మన ముందుకు వచ్చి రావడం ఏందని ఇక నేను మీ ఆలోచన అంతా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఓడు అసలు ఇంత డెప్త్ ఏందని వాటిలో కూర్చుని పెట్టిన 1-to-1 ఆయనకి అన్ని సప్లిమెంట్లు అవుతున్నాయి. మంచి ఫుడ్ ప్రాపర్ టైం టు టైం. 1 డే మొత్తం ఎంగేజ్ చేసిన మనం. వాడు వెంటనే పేమెంట్ అడగలేదు? అడిగాడు. పేమెంట్ అడిగితేనే మనం చెక్ ఇచ్చినాం, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇప్పించిన. వానికి 80% డౌట్ రావద్దు. పీడీ చెక్స్ ఇచ్చినాం. 50 కాదు 1 crore ఇస్తాం, మాకు ప్రాబ్లం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ కంటెంట్ షుడ్ నాట్ కమ్ అవుట్ బికాస్ ఎస్డి ప్రింట్ బయటకు వస్తే ఓవర్సీస్ బిజినెస్ విల్ గో డౌన్. ఆబ్వియస్లీ ఎస్డి ప్రింట్ వస్తే వాళ్ళు బయటకు రారు ఇక. సో ఆ ఉద్దేశంలో మేము కమ్యూనికేట్ చేస్తున్నాం. మన పీడీ పోస్ట్ డేటెడ్ చెక్స్ వాడు ఎన్ని లక్షలు ఆడితే అన్ని లక్షలు పీడీ చెక్లు ప్రిపేర్ చేసినాం. అయిపోయింది. ఈ 1 డే మొత్తం నేను చేసిన పని ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఆఫర్ ఇవ్వగానే బై డిఫాల్ట్ వాడు ఏం చేస్తాను బయటకు వెళ్తాను. ఎందుకు వెళ్తాడు? జనరల్గా ఫోన్ చేస్తుండే వాడుకో. సో నేను నీ నెంబర్ ఈ బ్రదర్ ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ కూడా నేను చాలా మీడియా గ్రూప్స్ నాకు తెలుసు అని చెప్పి తీసుకున్నా. ఒక నెంబర్ తీసుకొని కాల్ చేసి చెక్ చేస్తే మిస్డ్ కాల్ ఉంది. ఎన్ని ఫోన్లు నేను చూస్తే ఒకటే ఫోన్ ఉంది. ఫాలోడ్ బై ఇక మనం ఇంకో పని ఏం చేయాలి? ఒక సిమ్ కార్డ్ మనకు దొరికింది, ఇంకో నెంబర్ కావాలి. అదే కదా అఫెన్స్లో యూజ్ చేస్తాం. సో ఈ నెంబర్ దొరికింది కాబట్టి విత్ ఇన్ 10 minutes నాకు ఆ నెంబర్ తెలిసిపోయింది. ఆ నెంబర్ తెలిసిన ఫాలోడ్ బై నేను మినిట్స్ చెక్ చేస్తున్నాను. వీడు ఏ టైంలో బయటకు పోతున్నానే టైం నోట్ అవుతుంది మన దగ్గర. ఇటు బయటకు పోయి అవుట్ గోయింగ్ కాల్ ఎవరికి పోతుందని ట్రాక్ చేస్తున్నాను. అవుట్ గోయింగ్ కొన్ని ముంబై, కొన్ని ఢిల్లీ, కొన్ని బీహార్లో ఏంటది పట్నా కాదు మంచి ఎక్స్ట్రీమ్ జిల్లా ఒక జిల్లా ఇవి వెళ్తున్నాయి. ఇవన్నీ ఆపోజిట్లో మేము ఓడి ఉన్నాడు అన్నీ ట్రాక్ చేస్తున్నాం ఇక ప్యారలల్గా 1 డేలనే. వాడికి డౌట్ రాలేదా మీరు ఇంతసేపు కూర్చున్నారు అని? లేదు ఇక డే మొత్తం ఆయనకి ఏంటంటే నేను చెప్పా మీడియా హౌస్లు మొత్తం నీకే పనిచేస్తాయి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నువ్వే నోడల్ ఆఫీసర్ పైరసీకి సంబంధించి అన్న రేంజ్లో అయిపోయినాం అన్నట్టు క్యాసెట్. సో ఈజ్ హ్యాపీ, సో హ్యాపీ, ఓవర్వెల్మ్డ్. ఆయన ఇంకా నాకు ప్రపోజల్ ఏం పెట్టిందంటే మనం యాంటీ పైరసీ సెల్ ఒకటి పెడదాం సార్ ఇండియా లెవెల్లో. పెడదాం షూర్ ఎందుకు పక్కా పెడదాం, క్రోడ్స్ ఆఫ్ మనీ ఉంది సార్ అలాంటి. అవును కరెక్ట్గా ఉంది, చేద్దాం. అయిపోయింది. ఒక నైట్ మొత్తం స్టే చేసిన. ఆయనతో పాటు ఆయన ఒక బార్కి తీసుకెళ్ళినాం, తినిపించినాం, తాగిపించినాం. నైట్ అంతా అయిపోయింది. మార్నింగ్ వచ్చేసరికి నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను ఎవరితో మాట్లాడుతుండో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. ఇమీడియట్గా మన జాయింట్ సిపి సార్కి వచ్చి కలిసినాం. సరే ఈ పిక్చర్ ఇది ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మూవీ ఈ రోజు రిలీజ్ కాబట్టి వాడు ఇంకెక్కువ రోజులు మనం ఆపలేమని. ఇమీడియట్గా అమౌంట్ అని ప్రెజర్ చేస్తాడు కాబట్టి అంటే చాలా ఏం చేయాలనుకుంటారంటే 2 టీంలు స్ప్లిట్ అయినాం. ఒక టీం ఢిల్లీ, ఒక టీం బీహార్ టీంకి సంబంధించి నేను హెడ్ చేసిన, ఢిల్లీ టీం సంబంధించి ఇంకో ఆఫీసర్ హెడ్ చేసి. సో అక్కడ ఢిల్లీలో అక్యూజ్డ్ ఐడెంటిఫైయర్ అక్కడ 5 దొరికారు. వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్. ఇప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్ అన్నది ఒకటి ఉంటుంది కదా, టాటాలకు బిర్లాలకి ఇది మా ఫ్యామిలీ బిజినెస్ అన్నట్టు. ఈ ఫ్యామిలీ బిజినెస్ పైరసీ. ఇలా 4 ఫాదర్స్ వీడు మొత్తం అంత పైరసీలోనే ఉన్నారు. నాకు వచ్చి అక్కడ దొరికింది ఈజీ అయిపోయింది. ఢిల్లీలో పోగానే దొరికిపోయి అయిపోయింది. టఫెస్ట్ పార్ట్ బీహార్లో ఏంటంటే నేను ఏదైతే విలేజ్కి వెళ్ళినో మనకు అక్యూజ్డ్, మనం ఏదైతే పొటెన్షియల్ అక్యూజ్డ్ టెక్నికల్ గై ఉన్నాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో హెచ్డి ప్రింట్ ఎలా వచ్చిందని చెప్పేటోడు వాడిని విలేజ్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే 2 ప్రాబ్లమ్స్. అది ఫ్యాక్షనస్ విలేజ్. మోర్ ఓవర్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లైక్ మనకు గంగాజల్ సినిమాలో చూపించినట్టే ఉంటారు బాడీ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన నేను. పోయి ఇట్లా వచ్చినాము సినిమా పైరసీ అంటే వాళ్ళు ఫస్ట్ పైరసీ అన్నట్టు ఒకటి ఇచ్చారు నాకు. నెక్స్ట్ ఫాలో మీరు ఉన్నారు అక్కడ? ఇక్కడ హైదరాబాద్లో లేదు, నేను బీహార్ వెళ్ళిపోయినా. వీడు పట్టుకున్నాం. వీడు మాతో పాటు బీహార్ తీసుకెళ్ళినాం. ఎందుకు వీడు ఎవరైతే బీహార్లో టచ్ చేస్తున్నాడో ఇంక మధ్యాహ్నం కల్లా సీన్ కట్ చేసేసినాం. నేను ఫలానా అని చెప్పి సీన్ కట్ చెప్పట్లేదు. మధ్యాహ్నం కల్లా సీన్ కట్ అయిపోయింది దానికి. చెప్పారు మీరు ఎవరో చెప్పారు. నేను ఫలానా 2 ఆప్షన్లు ఉన్నాయి, ఐదర్ యూ కోఆపరేట్ ఆర్ క్లోజ్. నీ చాయిస్ రవ్యాన్. నువ్వు సపోర్ట్ చేయి. షాక్ ఆల్మోస్ట్. ఇక నాకు డౌట్ వచ్చింది సార్, నిన్న కలిసే డౌట్ ఆ రहा साहब देखते
కుछ अलग दिख रहा है అంటుండు. పిఆర్ కా జైసా నయ్యా और कुछ अलग है. నాకు డౌట్ వచ్చేసింది సార్. నాకు డౌట్ వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా రాత్రిపూట లేచి అంటే ఏమో సార్ పైసలు వస్తాయి అనుకున్నాను కదా. చిన్న ఆశ, మనీ మీద ఉన్న ఆశ అని నాట్ అలౌడ్ హిమ్ టు గో. బేసిక్గా మేము మాట్లాడే విధానం కానీ ఎవరికైనా కొద్దిగా మీలాంటి ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది వీడు ఏం చేస్తాడనేది. మీరు ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు 10 minutesలో. మధ్యాహ్నం సీన్ కట్ చేసి మళ్ళీ అక్కడ వాడిని కాన్ఫిడెన్స్లో తీసుకున్నాం. ఏంటంటే వీడు ఫ్రంట్ ఎండ్గా యాక్చువల్గా అంటే డబ్బులు కలెక్ట్ చేయడం వరకే. నేను ఒకటే చెప్పా, మీకు ఈ క్రైమ్కు నువ్వు ఓన్లీ 10% క్రైమ్. నాకు కావాల్సింది ఏంటంటే ఈ హెచ్డి ప్రింట్ ఒకటి తీస్తుండే ఎక్కడ నుండి తీస్తుండే అనేది కావాలి నాకు. పైరసీ ఎక్కడ ఆరిజిన్ అనేది నా క్రిటికల్ క్రక్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు నేను తీసుకుపోయి అరెస్ట్ చేస్తే నాకు వచ్చేది లేదు, ఏం లేదు రవి, నువ్వు హెల్ప్ చేయి, నీకు చేయాల్సిన హెల్ప్ మేము చేస్తామని చెప్పినాం. ఇంకా సమ్హౌ కన్విన్స్డ్, మా స్టైల్ ఆఫ్ కన్విన్స్లో కన్విన్స్ చేస్తే ఈజ్ విల్లింగ్ టు కోఆపరేట్. ఇమీడియట్గా అరెస్ట్ చేసినాం, పోలీస్ కస్టడీ తీసుకున్నాం, యాజ్ పర్లా తీసుకొని ఫ్లైట్స్ ఇంకా అన్ని ఫ్లైట్లలో డిపార్చర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీన్ ఫోన్స్ యూజ్ చేసి మళ్ళీ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో పట్నా సిటీలో ఒకరిని తీసుకున్నాం. ఫాలోడ్ బై అక్కడ నుండి తీసుకొని వాళ్ళిద్దరిని మళ్ళీ ఒక జీప్లో వేసుకొని ఒక విలేజ్, అక్కడ ఒక థియేటర్ ఉంటుంది ఏదో మహల్. మాకు షాక్ ఏంటంటే అక్కడ ఎవరు కూడా సినిమా ప్రింట్లు కొనరు థియేటర్లలో. వీడు ఎవరైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యాండిడేట్ హెచ్డి ప్రింట్ని రిప్ చేస్తాడు, అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేసి హెచ్డి ప్రింట్ని తీసి వాళ్ళందరికీ 10,000 రూపాయలు అమ్మేస్తాడు పర్ డే. అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నట్టు. ఇప్పుడు జనరల్గా మనకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని పర్ డే ఇంత అని కట్టాలి కదా. సర్టన్ పోర్షన్ ఆఫ్ ది ఆ మిడిల్ బీహార్ ఆ పాటలో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఎవరో తెలియదు, ప్రొడ్యూసర్ వాళ్ళకి అనవసరం కూడా. థియేటర్ మాత్రం ఉంటుంది, వీడు హెచ్డి ప్రింట్లు ఇస్తుంటాడు. మేము విలేజ్కి వెళ్ళగానే ఒక మొత్తం అక్కడ ఒక చిన్న మా కానిస్టేబుల్ కొద్దిగా ఓవర్ ఎంతూజియాజం అయిపోయాడు. థియేటర్ ఐడెంటిఫై అయింది, వెళ్తున్నాము, అంత మఫ్టీలు ఉంటాం అప్పటికే, గడ్డాలు ఎవడు అట్లా నడుస్తుంది. చిన్న మిస్కమ్యూనికేషన్ ఏమైంది ఆపరేషన్లో అంటే కానిస్టేబుల్ మా ఇప్పుడు జనరల్గా 1-to-1 ఉండం కదా, ఇట్లా ఆల్మోస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంటాం. నా కమాండ్ మీద పనిచేస్తుంటారు వీళ్ళు. కానిస్టేబుల్ ఏం చేసిందంటే వాడు ఇక్కడ వెళ్ళిపోతాడు అని చెప్పి లోపల నేను ఇన్ఫర్మేషన్ ఉంది, లోపలికి వెళ్ళిపోయాడు. పట్టుకొని ట్రై చేస్తే అక్కడ సెక్యూరిటీ ఆపాడు. కోనే అంటే పోలీస్ అన్నాడు. అది పోలీస్ అనగానే ఇక రప్చిక్ స్టార్ట్ అయిపోయింది. పోలీస్ అని గట్టిగా దే నో దట్ దే ఆర్ డూయింగ్ అ క్రైమ్. ఇమ్మీడియట్గా 50 మంది 100 మంది వచ్చేసారు, రోళ్ళు కట్టలు చెప్పులు పట్టుకొని. వీడి ఇక్కపోయిన లోపల మన అప్లికేషన్ ఏంది, ఇవన్నీ ఒక దెబ్బ పడ్డా మన మీద పడ్డట్టే. మనం పరిగెత్తినాం, మనం 5 మంది వాళ్ళు 100 మంది. ఇంకా చూడిగా రచ్చ. అందులో ఒక పెద్ద మనిషిని మళ్ళీ అక్కడ పోయాలని రిక్వెస్ట్ చేసుకొని, లేదు మాకు ఇల్లు వీడు కాదు అని ఏదో చెప్పుకున్నాం. లోకల్ పిఎస్కి పోయినాం. లోకల్ పిఎస్కి వెళ్తే ఇన్స్పెక్టర్లు కానీ అక్కడ ఉన్న ఆఫీసర్ సపోర్ట్ చేయకపోగా మమ్మల్ని లోపల కూర్చొని పెట్టేసి టిల్ అక్యూజ్డ్ వెళ్ళిపోయే వరకు, వాళ్ళంతా ఎక్కడో అక్కడ సెట్ అయ్యే వరకు మమ్మల్ని సాయంత్రం 4:35కి వెళ్తే midnight 2 o'clock వరకు నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. నన్ను బయట గదలనియరు, పోనీయరు. మీతో ఉన్న ఎక్కించాడు వాడు ఒకడు ఉన్నాడు నాయంబడే, వాడిని వదలలే. ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే కంట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళందరికీ స్కిప్. దొరికిన నొక్కని మాత్రం ఇక నేను వదలలే, పట్టుకున్నా అంటే ఇక వదలను. ఇక్కడ మనం హైదరాబాద్లో ఆల్రెడీ పికప్ చేస్తుంటే ఉన్నాడు వాడు నాయంబడి ఉంటాడుగా, వాడిని ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయలేం కదా. ఓకే, వాడు మళ్ళీ సపరేట్గా ఉంటాడు. ఓకే, అమ్మ అలా పాట్నాలో దొరికినోడు మాత్రం మీ చేతిలో ఉన్నాడు అంతే. వాడిని వీని మళ్ళీ ఫ్రంట్ ఎండ్ పెట్టకూడదు, అది మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఆ midnight మా ఏడీసీపీ సారు, జాయింట్ సిపి సార్, మహంతి సారు అక్కడ ఎస్పీకి ఫోన్ చేసి ఇట్లా కన్ఫైన్ చేసిరని అని చెప్తే మళ్ళీ అక్కడ ఎస్పీ ఒక సపరేట్ ఆఫీసర్తో మాట్లాడి అక్కడ ఎస్డిపిఓతో మాట్లాడి ఆ నైట్ మమ్మల్ని పక్కకు వదిలితే నెక్స్ట్ డే మార్నింగ్ వాడిని ఆన్తో పాటు థియేటర్ ఓనర్ని పట్టుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత థియేటర్ ఓనర్ దొరికిండి, అయిపోయింది. ఆ టెక్నికల్ వాడు ఆ మధ్యలో అప్స్కాండ్. ఈ మొత్తం గొడవలో అసలు లేడీస్ చాలా ఫెరోషియస్ అన్నట్టు. అసలు ఆ కోర్టు ప్రెమిసెస్ చూస్తే స్టన్ అయిపోయినా. కానీ మన కోర్ట్స్ మన పోలీస్ స్టేషన్స్ ఒక 100 years ఫార్వర్డ్ ఉన్నాయి అనిపించింది. అసలు ఆ మెజిస్ట్రేట్ కానీ అక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది, ట్రాన్సిట్ వేసి తీసుకురావాలి, ఇల్లీగల్గా తేలేము. ట్రాన్సిట్ వేయాలంటే జడ్జిను ఒప్పియాలి. ఇప్పుడు జడ్జిని ఒప్పియాలంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ అంటే ఆయనకు అర్థం అవ్వదు. డిఫికల్ట్ పార్ట్ వన్ పట్టుకోవడం ఒక ఎపిసోడ్ అయితే, వన్ తీసుకురావడం ఇంకో ఎపిసోడ్. ఎందుకు ఊరంతా చుట్టూ మా చుట్టే ఉన్నారు. ఇక పొద్దున్న లేస్తే మాకు భయం, పోలీస్ స్టేషన్లో మేము బయట అడుగుపెట్టింది లేదు ఇక మళ్ళీ. సో అక్కడ నుండి అక్కడ లోకల్ ఎస్డిపి మా సార్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒక బెటాలియన్ ఇచ్చి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ నీకు ఎందుకు ఇవ్వాలంటాడు, ఎవిడెన్స్ ఏం చూపించంటాడు. మళ్ళీ ఆయనకు ఒక 1/2 hour ఒక వైట్ పేపర్ పెన్ను తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది క్రైమ్, ఇలా జరిగింది, ఇది పొటెన్షియల్ ఇట్లా ఉంది సార్ అంటే. ఆయనకు అర్థమైందో కన్విన్స్ అయ్యిందో కాలేదో నాకు తెలియదు, కానీ నేను అడిగింది అసలు క్యాచ్ అయ్యాను, ట్రాన్సిట్ చేశారని జాబ్ అన్నాడు. ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత అది ఇప్పుడు ప్రజెంట్ యూఏలో ఉంది, అది ఇంకా ఫోరెన్సిక్ ఎగ్జామ్. అసలు మెయిన్ ఎక్యూజ్ దొరికాడు
మెయిన్ A1 అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉండే. కాకపోతే ఎవరైతే ఫినాన్షియల్ థియేటర్ ఓనర్ ఇన్స్టిగేటర్ అన్నట్టు మొత్తం కాన్స్పిరసీకి ఆ థియేటర్ ఓనర్ హైర్ చేస్తాడు వీళ్ళందరినీ. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన ఈ అతను ప్రింట్ ఎలా వెళ్ళింది వాడి దగ్గరికి? ఇతను ఏం చేస్తాడంటే ఈ ఎవరైతే అందులో ఎక్స్ట్రాక్ట్ చేశాడో అంతకుముందు అయినా మన బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ఉంటాయి యూఫో క్యూబ్ ఇందులో పనిచేసింది టెక్నికల్ సైడ్. హీ నోస్ దట్ టెక్నికల్ గ్లిచ్ ఏముందనే తెలుసు. ఫర్ ఎనీ అప్లికేషన్ దెర్ విల్ బి అ బగ్. సిస్టంలో ఒక లోపం ఉంటుంది ఎనీ సిస్టమ్. ఆ లోపాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే మనకి ఎండ్ రిజల్ట్ వస్తుంది. అది హీ నోస్ ఇట్. దాన్ని పట్టుకుని క్యాప్చర్ చేసేసుకోం అంతే. అచ్చా, ఈ బాహుబలి సినిమా ఆల్రెడీ శాటిలైట్ అనే విషయం వాడికి హీ నోస్ ఇట్. అందులో పనిచేసి ఉన్నాడు కాబట్టి ఇట్ హాస్ బికమ్ సో ఈజీ ఫర్ హిమ్. అలా తర్వాత మా బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అందరిని పిలిపించినాం. వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ ఇట్ హాస్ హ్యాపెన్. దే ఫిక్స్ ద బగ్ నౌ. ఓకే, దాని తర్వాత ఇంకా మంచి కేసు సోషల్ మీడియా సంబంధించి. సోషల్ మీడియాలో ఇప్పుడు మ్యాక్సిమం విక్టిమ్స్ సార్ ఇన్ సోషల్ మీడియా అంటే ఇట్ ఈజ్ పర్ డే ఒక 20 కంప్లైంట్స్ వస్తాయి. మినిమం 15 నుండి 20 కంప్లైంట్స్ అండ్ సోషల్ మీడియా విక్టిమ్స్ ఉంటారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఉమెన్ ఆర్ గర్ల్స్. 2016 97 క్రైమ్ నెంబర్ సంథింగ్ మాకు కంప్లైంట్ వచ్చింది. ఒక 15 years గర్ల్ వచ్చి అలాంగ్ విత్ అవర్ మదర్ ఇట్లా ఒకటి బ్లాక్మెయిల్ చేస్తుండే అనేది కంప్లైంట్. మనం ఇన్వెస్టిగేషన్ చేసినాం. రెగ్యులర్గా ఫేస్బుక్లో ట్రాక్ చేసాం. అది పెద్దగా ఏం లేదు. రెగ్యులర్ SOP అది. ఎవరైనా ఫేస్బుక్ వాడినా జీమెయిల్ వాడినా ఎనీ టెక్నాలజీ ఒక సైబర్ క్రైమ్స్ బ్యూటీ ఏంటి అంటే ద మూమెంట్ యూ టచ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ యూ విల్ గెట్ కాట్. కొద్దిగా టైం ఫ్రేమ్ అటు ఇటు కానీ బట్ యూ విల్ గెట్ కాట్ విత్ ఎవిడెన్స్. సో ఒక రోజు అంతా నారో డౌన్ అయిన తర్వాత midnight 10:30 నేను ఒక 3 కానిస్టేబుల్ మన సిటీలోనే వెళ్ళి వాడిని పట్టుకొని తీసుకొచ్చినాం. కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ అట్లా స్టార్ట్ అయిన ఒక గంటకే అర్థమైంది వాడు కొన్ని వేల మంది నాశనం చేస్తున్నాడు, వందలు కాదు. అంటే వాడి బ్యూటీ ఏంటంటే వాడు ఎంటెక్ క్యాండిడేట్, ఎంటెక్ చదువుకొని ఉన్నాడు. వాడు వేరే ఏ టూల్స్ వాళ్ళ ఫేస్బుక్ తప్ప వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేయడానికి. వాడు ఎవరిని టార్గెట్ చేస్తాడంటే 15 years అమ్మాయిలని, 18 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తప్ప వాడు వేరే వాళ్ళని నువ్వు టచ్ చేయమన్నా చేయడు. 13, 14 to 18 ఈ బ్యాచ్ టీనేజ్ ఎవరైతే ఉంటారో ఈయన చేసే పని ఏముంటుందంటే అందరు ఫేస్బుక్ ప్రొఫైల్లు చూస్తుంటాడు, అమ్మాయిల పేర్లు కొట్టుకుంటా. ఒక 10 ఫేస్బుక్ అకౌంట్లు ఈయన క్రియేట్ చేసుకుంటాడు. ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేస్తాడు? ర్యాండమ్గా క్రియేట్ చేయడు, చాలా తెలివిగా క్రియేట్ చేస్తాడు. ఒక డైరీ మెయింటైన్ చేస్తాడు ఆయన. ఎలా జనరల్గా మనకు ఇప్పుడు టెండెన్సీ అమ్మాయిలు కానీ మనం కానీ ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ది ఓపెన్ చేస్తే కొన్ని కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. పాస్డ్ ఇన్ ఏ స్కూల్లో చదివాం, స్కూలింగ్ వెంట్ టు గౌతమ్ మోడల్ స్కూల్, ఇయర్ ఆఫ్ పాస్ 2010-12 సంథింగ్ అట్లా రాస్తాం. రెజ్యూమీ రాసినట్టు యాజ్ ఏ ఫేస్బుక్ కూడా మనకు అడిగినట్టు రాసినాం. అదే వన్ క్రైమ్ టూల్. ఎవడు ఊహించాడు వన్ క్రైమ్ టూల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే రమ్య అని ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఆమె అందులో రాసుకుంది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ 2019-18 పాస్డ్ ఫ్రమ్ సో అండ్ సో రాసుకుంటుంది కదా. ఈ రమ్యకు సంబంధించి ప్రొఫైల్ ఐడెంటిఫై అయింది అనుకో ఆయనకు. ఇప్పుడు ఇంటర్ చదువుతున్న అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రొఫైల్ ఐడెంటిఫై ఆయన చేసే పని ఏంటంటే ఇంకో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు అమ్మాయి పేరుతోటి. ఆమె 2017 పాస్ అవుట్ అయి ఉంటుంది కదా ఏదో స్కూల్ నుండి. ఈయన ఏం పెడతాడు తెలుసా, 2014 పాస్ అవుట్ అని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు ఒక అమ్మాయి పేరు పెట్టి రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాడు. ఇక అట్లా ఎంతమంది ప్రొఫైల్ ఐడెంటిఫై అయితే కొన్ని 100 మందికి ఇంకో పని ఉండదు సార్. ఈ 100 మందిలో ఒక 50 మంది యాక్సెప్ట్ చేస్తారు రిక్వెస్ట్. ఎందుకు చేయాల్సి వస్తుంది? సేమ్ స్కూల్ కదా, స్కూల్ చిన్న మైండ్ గేమ్ మళ్ళీ ఇందులో కూడా. స్కూల్ ద మూమెంట్ యాక్సెప్ట్ చేయగానే మళ్ళీ అందరికీ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ద మూమెంట్ ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేయగానే ఆమె ఫ్రెండ్స్ లిస్ట్ ఈయన చూడగలుగుతాడుగా. ఇందులో ఎంతమంది అమ్మాయిలు ఉంటే వాళ్ళందరూ రిక్వెస్ట్లు పంపిస్తాడు మళ్ళీ. సో వీళ్ళందరూ 90% ఈసారి అక్యురసీ. ఎందుకు? మ్యూచువల్ ఫ్రెండ్ కాన్సెప్ట్. అరే మ్యూచువల్ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పి మనం టక్ 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 టక్. సో అంటే ఆయన ఒక వెబ్ తయారు చేసి ఉంటాడు అప్పటికి. అంటే ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ నుండి మొదలు పెడితే కొన్ని 100 మంది కాంటాక్ట్స్ ప్రొఫైల్కి ఆయన ఫ్రెండ్ అయి ఉంటాడు. ఈ 100 మందికి అందరికి ఇంకో పని ఉండదు. ఇక పొద్దున్న లేస్తే హాయ్ 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 అని పెడతాడు. ఈ 100 మందిలో కొన్ని 10ల సంఖ్యలో ఈయనకు రెస్పాన్స్ వస్తుంది. హాయ్, హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని స్టార్ట్ అయింది. బీయింగ్ ఎంటెక్ క్యాండిడేట్ కాబట్టి ఈ హ్యాస్ ఎ సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ స్కిల్స్. ప్రాపర్గా మాట్లాడతాడు. 1 month or 2 months ఇట్ టేక్స్ హిజ్ ఓన్ టైం. ఎక్కడ అబ్యూజివ్ అబ్సిని ఉండదు. నీట్ కమ్యూనికేట్ చేస్తాడు. స్లోగా ఫస్ట్ స్టేజ్ అయిపోద్ది కదా, కొంచెం ఫ్రెండ్స్ వర్చువల్ ఫ్రెండ్షిప్ ఒకసారి ఒక స్టేజ్కి తీసుకొస్తాడు. దాన్ని ఇట్లా తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒక రిజిస్టర్ రాసుకుంటాడు. మళ్ళీ లిటరల్ ఒక రిజిస్టర్ రాస్తాడు.
ఇట్లా నీట్గా టిక్కులు కొట్టి ఉంటాయి ఆయన బుక్కులు మనం చూస్తే. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తాడంటే ఈ స్టార్ట్స్ కమ్యూనికేటింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే చాలా మెటిక్యులస్గా చేస్తాడు. సడన్గా ఈయన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాడు. ఇలా మీ బై ద టైమ్ ఈ మైట్ హ్యావ్ కలెక్టెడ్ యువర్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీరు ఏడు ఉంటారు అనే ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ కలెక్టెడ్. దట్ ఈస్ కాల్డ్ సమ్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు హ్యాకింగ్ భాషలో. సోషల్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ వాడాల్సిన పనిలా మన ఓరల్ స్కిల్స్ తోటి యాజ్ మచ్ యాజ్ ఈ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు నా పేరు అని అడుగుతారు, పూర్తి పేరు. కొంతమంది పూర్తి పేరు ఏముంటుంది, ఫాదర్తో సహా వస్తుంది. అంటే బై డిఫాల్ట్గా నాకు ఫాదర్ పేరు తెలిసిపోయేది ఉంటుంది. అట్లా దాని చిన్న చిన్న టెక్నిక్సే సోషల్ ఇంజనీరింగ్. ఈ ఫస్ట్ స్టేజ్ సోషల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటాడు. సెకండ్ స్టేజ్ ఎట్లా వస్తాడంటే అన్వాంటెడ్గా నేను పంపిస్తాడు, హే ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, డూ యూ హ్యావ్. ఆమె రిప్లై ఇచ్చిన ఇవ్వకుండా ఈయన చెప్తుంటాడు అన్నట్టు. ఫాలోడ్ బై వీ వెంట్ దేర్, వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ హియర్, వీ వెంట్ టు దాట్ రిసార్ట్, దిస్ రిసార్ట్ అండ్ సమ్ సెడక్టివ్ చాటింగ్ స్టార్ట్ చేస్తుంటాడు. బయట ఎవరు చేస్తున్నారు, అమ్మాయి. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఈమె అమ్మాయి అనుకుంటుంది. అనుకున్న అమ్మాయి ఈమె అక్కడ తాగుద్దా, ఈమెకు ఒక ఇమేజ్ ఏమొచ్చి ఉంటుంది, నమ్మకం. నాకు ఇంత ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందంటే సడన్గా మనకు మన ఫ్రెండ్ సర్కిల్ ఓడన్నా 1-2 పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మనం ఏం అజంప్షన్ చేస్తాం, బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాము. అందరితో అయితే చెప్పలేం కదా ఇవన్నీ. సో సమ్ వర్చువల్ లేడీ అంటే నన్ను గుర్తుపడుతున్నా అని చెప్తుంది స్కూల్లో. ఆమె నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్, అంటే మంచి ఇన్ ద సెన్స్ ఆమె ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్తుందా. ఈమె ఏం చేస్తుంది, ట్రస్ట్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఇనిషియల్ స్టేజ్ నుండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, స్టేజ్ 3. అప్పుడు ఈసారి మళ్ళీ స్లోగా మళ్ళీ 3వ వెపన్ తీస్తాడు. ఎలా సెల్ఫీలు పంపుతాడు. ఎలా నీట్ ప్రాపర్ సెల్ఫీలు, 2 రకాల సెల్ఫీలు పంపుతాడు. అయితే హెడ్ కట్ చేసి మార్పుడు చేసి అని ఉంటాయి, లేదంటే ర్యాండమ్ ఇమేజెస్ ఒక 20 ఇమేజెస్ ఉంటాయి కదా డిఫరెంట్ ప్రొఫైల్స్, అవి కలెక్ట్ చేసి పెట్టుకొని ఉంటాడు. అప్పటికే ఇవే పంపిస్తూ ఉంటాడు సెల్ఫీలు. సెండ్ మీ యువర్స్ అని పంపిస్తూ ఉంటాడు. బై డిఫాల్ట్ 99% హిట్ అవుతుంది. రివర్స్లో మళ్ళీ సెల్ఫీలు వెళ్తాయి. థర్డ్ ఇంకో స్టేజ్కి వస్తుంది ఇదే క్రైమ్. ఎలా ఈసారి కొద్దిగా సెమీ న్యూడ్, హౌ ఈజ్ మై బాడీ, హౌ ఈజ్ మై లుక్, హౌ ఈజ్ మై ఫేస్, కమెంట్స్ దాని మీద. సెండ్ మీ యువర్స్. అందులో కొంతమంది 50% ప్రాబ్లీ రిజెక్ట్ చేసి ఉంటారు, 50% ట్రాప్ అయి ఉంటారు. వీళ్ళంతా ఎవరు 13 to 15, 16 బ్యాచ్ కాబట్టి నీ బాడీ అట్లా ఇట్లా అని వాడికి మ్యాక్సిమం ల్యూర్మెంట్ చేస్తాడు అనే సైకాలజీ సైడ్. వీళ్ళంతా ఫోటోలు పంపడం మొదలుపెట్టారు. వీళ్ళందరికీ కలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ బ్లాక్మెయిల్ చేయడం. మళ్ళీ ఈ స్టార్ట్స్ ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఈ 2 ప్రొఫైల్ నడుస్తుంది వ్యవహారం. ఇప్పుడు ఇంకో ప్రొఫైల్ ఈసారి క్రియేట్ చేస్తాడు. చేసి ఈ అమ్మాయికి మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఇది కామన్ ఫ్రెండ్స్ లిస్ట్ కాబట్టి యాక్సెప్టెన్స్ వస్తుంది. రాకున్నా కానీ ఈమె పంపించిన ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పెట్టి మెసేజ్ కొడతాడు. ఆమె ఓపెన్ చేయగానే ఏం కనిపిస్తుంది, ఈమె ఫోటో ఈమెకే కనిపిస్తుంది. బై డిఫాల్ట్ ఇంత చిన్న పిల్ల షాక్లో ఉండిపోతుంది. నీకు ఎలా వచ్చిందని మళ్ళీ చాటింగ్ చేస్తుంది ఇక్కడ తోటి. ఇది ఇక్కడ ఉంటుంది ప్యారలల్గా, మళ్ళీ ఇక్కడ నీకు ఇది ఎలా వచ్చింది అది అంటే అప్పుడు మళ్ళీ సార్ మళ్ళీ ఇంకో స్టోరీ నరేట్ చేస్తాడు. ఈ ఫోటోలు బయట ఫర్ సేల్ ఉన్నాయి, నేను మా ఫ్రెండ్ నువ్వు నేను గుర్తుపడతాను, నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరు కదంటే ఏ ఫ్రెండ్, అయ్యా నీకు తెలియదా మా ఫ్రెండ్ ఒక నేను లవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో 3వ క్యారెక్టర్, ఫస్ట్ టైం మేల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు సమ్ XYZ పేరు తీసుకొని. ఇట్లా చేసిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈమె వీడిని నమ్ముతుంది. వీడిని కూడా ఆడవాడు గొడవ ఇట్లా చేతులు కట్ చేసుకున్న ఫోటోలు పంపిస్తాడు. ఏంది ఫోటోలు అని అడిగితే నీ ఫోటోల గురించి అయిన గొడవలనే ఇదంతా అయింది, నీ గురించి ఇంత చేసిండు ఆయన సాక్రిఫైస్ అది అని ఇంకో థర్డ్ ప్రొఫైల్ అమ్మాయి చెప్తుంటుంది అన్నట్టు. ఈమెకు అసలు టూ మచ్ కన్ఫ్యూజన్ ఉండిపోతుంది. అసలు ఏంది ఫోటోలు ఏంది, వాడు కొట్టుకోవడం ఏంది, కొడుచుకోవడం ఏంది, ఇదంతా అని. బై డిఫాల్ట్గా వాడు సీన్లోకి వస్తాడు. ఇక అప్పుడు ఫోన్ తీసుకొని నెంబర్ తీసుకొని నేను పలానా ఫేక్ నేమ్ తీసుకొని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు స్కూల్ బస్ పోతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా, నేను లైక్ చేస్తా సమ్ XYZ బ్లా బ్లా బ్లా. ఇంట్లో 2 టార్గెట్లు చేస్తాడు ఈయన. అమ్మాయి బాగుంటే ఫిజికల్గా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అమ్మాయి బాగాలేకపోతే మనీ. ఎలా ఈ ఫోటోలు ఉన్నాయి కాబట్టి 10,000, 20,000, 50,000. ఈ 3 ఆప్షన్, లాస్ట్ ఫైనల్ ఆప్షన్ ఏముందంటే ఇవేవి ఇవ్వలేదనుకో అమ్మాయి, ఇక బ్లాక్మెయిల్ ఇంకో స్టేజ్కి తీసుకెళ్తాడు. ఎట్లా, నీ కాకపోతే నీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న ఫోటోలు, మీరు బాత్రూమ్లో ఉన్న ఫోటోలు పంపండి, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటోలు పంపు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళే పంపు, నీ డిలీట్ చేస్తా. బై డిఫాల్ట్ అమ్మాయి ఏమనుకుంటా, చిన్నపిల్ల కాబట్టి అమ్మాయి ఏంది టెన్షన్లు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఫోటోలు ఏవో ఆ ఫోటోలు తీయాలి, మళ్ళీ వాడికి పంపాలి. వీళ్ళు అంటే క్రైమ్లో వీళ్ళని టూల్ చేసేస్తారు, ఇన్వాల్వ్ చేస్తుంటాడు. అట్లా ఇప్పుడు ఆమె ఫోటో పంపించి వీళ్ళ ఫోన్ నెంబరు ఆమె ఫోటో వీళ్ళు పంపిస్తూ ఉండాలి.
అంటే ఇట్లా లైక్ మొత్తం దాన్ని ఎట్లా సైక్లిక్ చైన్ లెక్క వేస్తాడు అన్నట్టు. అంటే ఇక అందులో ఒకసారి వచ్చిన వాళ్ళు బయట పోనీకి లేదు. ఇక వన్స్ ఒకసారి ట్రాప్ అయిందంటే ఏదో ఒక దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సిందే. మేము తీసుకొచ్చి చెక్ చేస్తే 100 మంది అమ్మాయిలు, ఇక 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి అంత మేము సరే విక్టిమ్స్ ఎవరు ఉన్నారు వెరిఫై చేద్దామని రివర్స్లో వెళ్తాం కదా, అసలు విక్టిమ్స్ కాషన్ చేద్దాం. ఒక 5 ఇళ్ళకి వెళ్ళాను నేను, చూద్దాం అసలు ఎవరు ఇల్లు అని మాట్లాడుతూ. అంత 9th, 8th, 10th పిల్లలు. అంటే అంటే ఇట్లా అనిపిస్తుంది అన్నట్టు కోపము అన్నీ. ఎలా ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, ఏం చేసినా తప్పలేదు అనిపిస్తుంది ఒకసారి. ఆ సైడ్ వాళ్ళ ప్రాబ్లం ఏంది, తల్లిదండ్రులు సరిగ్గా మానిటరింగ్ లేకను, 8th క్లాస్ పిల్లలకు ఫోన్ ఇచ్చి ఆమె ఏం చేస్తుంది, ఏం చాట్ చేస్తుంది అని సూపర్విజన్ పేరెంటల్ కంట్రోల్ లేకపోవడం వలన. అంటే ఒక క్రైమ్కి ఇన్ని రీజన్స్. అంటే వీటి ఒక్కటి మిస్టేక్ కాదు, దానికి కారణం కూడా పేరెంట్సే కదా. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పేరెంటల్ కంట్రోల్ లేదు. ఆ పిల్ల ఇప్పుడు ఒకరితో మిడ్నైట్ చాట్ చేసుకుంటూ ప్రైవేట్ ఫొటోస్ పంపిస్తూ మొబైల్ ఆపరేటింగ్ చేస్తూ సిస్టమ్ ఆపరేట్ చేస్తుందంటే దెర్ ఇస్ సమ్ మిస్టేక్ ఆర్ దెర్ ఇస్ సమ్ ల్యాబ్స్ ఉంది ఎక్కడో మన సొసైటీలోనే, లేదంటే మన సిస్టంలోనే. ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు ఇంతమందిని వాడు ట్రాప్ చేయగలిగినంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఇప్పుడు అక్కడే ఫ్యామిలీ సరిగ్గా ఉండి అందరికి మంచి కమ్యూనికేషన్ ఉండి నీట్గా ఉంటే ఇదంతా జరగదు కదా అని. అంటే ఆ కేసులో వాడిని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసి వాడిని జైల్లో ఉన్నాడు. చాలా రోజులు పీడీ యాక్ట్ వేసాం, రౌడీ షీట్ ఓపెన్ చేసాం, ప్రాపర్గా జరిగి ఛార్జ్ షీట్ 2 days ట్రయల్ నడుస్తుంది. ఓకే, సోషల్ మీడియా చెప్పారు, తర్వాత పైరసీ గురించి చెప్పారు. ఇంకా మంచి కేసులు ఏమున్నాయండి? ఇంకా మీ దగ్గర ఒక రామ్ గోపాల్ వర్మ సంబంధించిన కేసు కూడా ఒకటి ఉంటుంది. ఆ కేసు ఎంతవరకు వచ్చిందండి? అవును సార్, అది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఇంకా దాని గురించి ఏదున్నా మా ఆఫీసర్స్ మాట్లాడతారు, ఎందుకంటే అది మా చేతిలో ఉండదు. ఆయన అసలు ఇక్కడ షూట్ చేస్తారు, బయట ఎక్కడ షూట్ చేస్తారు? ఇక అదంతా యాజ్ పర్ ఆ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసి ఉంటాం మేము అదంతా. ఓకే, సరే. ఇవన్నీ క్రైమ్లు, సైబర్ క్రైమ్లు ఎన్ని రకాలు అనేది మీరు ఒక కేసు డైరీ చెప్పుకుంటూ వచ్చారు. సో టోటల్గా సైబర్ క్రైమ్ అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ స్టేట్లో స్టార్ట్ అయింది? అంటే మన కంట్రీ కాకుండా వేరే కంట్రీ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఎన్ని రకాల సైబర్ క్రైమ్ మోడ్ ఆఫ్ ఆపరెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు సైబర్ క్రైమ్స్ యాక్చువల్గా ఆరిజిన్ ప్రాబ్లీ ఐ కెనాట్ టెల్ యూ, బట్ క్రైమ్ ఇనిషియేట్ చేసేది మాత్రం ఎక్కువ జరిగేది మెట్రో సిటీస్ ఉంటుంది. అంటే ఈ సైబర్ క్రిమినల్స్ అఫెండర్స్ ఎక్కువ మంది ఆపరేట్స్ ఫ్రమ్ మెజారిటీ ఆఫ్ టౌన్స్ అండ్ ప్రాబ్లీ దే రిక్రూట్ సమ్ విలేజ్ గైస్. ఇప్పుడు జామ్తారా రిమోట్ ప్లేస్లలో అట్లా ఉండొచ్చు. ఇక టైప్స్ ఆఫ్ క్రైమ్స్కి వస్తే బాగా బాధ అనిపించేది ఏంటంటే 2-3 రకాల క్రైమ్స్ ఉంటాయి మా దగ్గర. అంటే ఓవరాల్గా చెప్పండి, దాని తర్వాత ఇండిపెండెంట్గా టోటల్గా ఎన్ని ఉంటాయండి? ఒక 6-7 రకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు 2 కేటగిరీలు చెప్తే వ్యక్తిగత స్థాయిలో జరిగే సైబర్ క్రైమ్స్ ఒకటి ఉంటాయి, కార్పొరేట్ స్థాయిలో జరిగే సైబర్ క్రైమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో ఏం చేస్తారు వీళ్ళు, 2 రకాల గేమ్. గ్రడ్జ్ ఆర్ గ్రెయిన్, 2G కాన్సెప్ట్. గెయిన్ చేయడానికి అంటే ఫినాన్షియల్ బెనిఫిట్స్ గురించి చేస్తారు. గ్రడ్జ్ ఎక్కడ వస్తుంది అంటే ఇండివిజువల్ లెవెల్లో ఎవరి మీద కసి తీసుకోవాలనో లేకపోతే పాత ఉంటే వాళ్ళు అలా చేస్తారు. జనరల్గా మనది పోలీస్ స్టేషన్లో ఒక 6 కేటగిరీలుగా విభజించుకొని దాని ప్రకారం డిఫరెంట్ వింగ్స్కి సంబంధించి ఒక టీం ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బాధితులు వచ్చేది 2 రకాలు ఉంటారు మా దగ్గర. ఒకటి ఓటీపీ ఫ్రాడ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్లో కూడా 2-3 రకాలు. అందులో మళ్ళీ చాలా తెలివి మీరిపోయారు జనాలు. ఎట్లా, ఇప్పుడు మామూలుగా మేము అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. అసలు వి గో టు ది కాలేజెస్, మెట్రోస్, ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. ఫోన్ చేసి ఓటీపీ అని చెప్పమనడం ఒక రకం. మేము పలానా బ్యాంక్ అఫీషియల్. ఇందులో ఒక చిన్న స్మార్ట్గా ఆలోచిస్తే ఒక లాజిక్ దొరుకుద్ది మీకు. హిందీ రానోడికి ఈ ప్రాబ్లం లేదు, ఈ అఫెన్స్ గురిగాడాడు. ఎందుకు ఫోన్ చేసేదంతా నార్త్ ఇండియన్స్. ఫోన్ చేసి మదన్ సే బాత్ హోరీ, ఎస్బీఐ బ్యాంక్ సే బాత్ కర్రీ అంటే నీకు హిందీ రాలేదనుకోండి, ప్రాబ్లమే లేదు, అటు ఫర్దర్ కమ్యూనికేట్ చేయడు. అయితే ఇప్పుడు దానికి వాళ్ళు స్విచ్ చేస్తారు మళ్ళీ. ఎలా, ఇక్కడ నుండి ఒక 15,000 మంది 10,000 పిల్లల్ని రూపాయల శాలరీ క్యారీ చేసుకొని అక్కడ కాల్ సెంటర్లు మళ్ళీ మేము ఇన్ని రోజులు అనుకునేది హిందీ రాకపోతే వీడు సేఫ్ అని. ఇప్పుడు కొత్తగా లాస్ట్ కొన్ని మంత్స్ నుండి మళ్ళీ వాళ్ళు కూడా ఏంటంటే అప్డేట్ అయ్యారు. అచ్చా ఓకే, ఒక సెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెజారిటీ ఆడియన్స్ మనకు దొరకట్లా అని చెప్పి వాళ్ళు ఇక్కడ నుండి హైర్ చేసి తెలుగు వాళ్ళతో అఫెన్స్ చేయిస్తారు మళ్ళీ. అంటే వాళ్ళకి తెలీదా తెలుగు వాళ్ళకి మోసం చేస్తున్నాం? తెలుసు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారండి? ఎందుకు చేస్తారంటే శాలరీస్, వాళ్ళ ఫైనాన్షియల్ రీజన్స్, వాళ్ళ ఓన్ రీజన్. ఎనీ క్రైమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మోటివ్స్ వాళ్ళ ఉన్నట్టు వాళ్ళకి అవసరం. అయితే చెప్తున్న సెకండ్ చెప్పండి, ఓటీపీది ఇది ఒక రకం. ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే, అంటే ఓటీపీ ఫోన్ చేస్తున్నప్పుడు ఇంకోసారి ఎవరు బాధితులు మోసపోకుండా ఉంటే ఏం చేయాలి? సింపుల్ అండి. ఇప్పుడు మీకు ఏ బ్యాంక్ ఆఫీసరు ఫోన్ చేయడు, నేను ఫలానా అని మీకు చెప్పడు, మీ కార్డు బ్లాక్ అయిందని చెప్పడు,
ఏదున్నా మీకు బ్యాంకుకి సంబంధించి మీరు స్వతహా మీరు ఇండివిజువల్గా బ్యాంక్కి వెళ్ళి మాట్లాడాలి తప్ప వర్చువల్గా ఫోన్లు చేసి మాట్లాడే పరిస్థితి ఉండదు. బ్యాంక్ మేనేజర్ అంత ఖాళీ ఉండడు. కొన్ని వేల మంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీ కార్డు పోయిందని చెప్పాడు. బండ గుర్తు. ఏ బ్యాంక్ అఫీషియల్ కానీ ఎనీ ఆర్బీఐ పేరుతో కూడా అప్పుడప్పుడు కాల్స్ వస్తాయి. మీకు సంబంధించి మీ వ్యక్తిగతంగా ఆయన ఒక 2-3 ఇన్ఫర్మేషన్ చెప్తుండొచ్చు కాక అది చెప్పిండు కదా అని నమ్మకూడదు. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి కొన్ని చెప్తాడు, మీ కార్డ్ నెంబర్ ఇది అంటాడు. కార్డ్ నెంబర్ అని 100 రకాలుగా తెలిసి ఉంటుంది నీ కార్డ్ నెంబర్. మీరు ఎక్కడో షాపింగ్ చేసి ఏదో ఉంటుంది కొనుక్కుంటారు, వాళ్ళు యూజ్ చేస్తారు అది. ద మూమెంట్ మీకు ఏ ఫోన్ వచ్చినా 2 రకాలుగా రెస్పాండ్ కావాలి. ఒకటి ఆ కాల్ బ్లాక్ చేసి సైబర్ క్రైమ్స్ మెసేజ్ పెట్టండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ టైం మాకు అఫీషియల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాం, డైరెక్ట్ కాల్ చేయండి, లేదంటే మా ఫోన్ నెంబర్స్ వెబ్సైట్లో ఉంటాయి. ఆ నెంబర్ ఇస్తే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి మేము ఎవ్రీ మంత్కి ఒకసారి రైడ్ చేస్తూనే ఉంటాం. ఏదైతే ఇక్కడ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, రైడ్స్ అయితేనే ఉంటాయి. కాబట్టి మీరు పర్సనల్గా వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా మీరు వర్చువల్గా చెప్పినా కానీ సోషల్ మీడియాలో కూడా వీఆర్ వెరీ మచ్ యాక్టివ్. వీ విల్ టేక్ కన్సిడరేషన్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్. బ్యాంకుకి సంబంధించింది ఇది. ఇంకొకటి బ్యాంకుకి సంబంధించిందే మీకు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ జనరల్గా ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. అంటే మీకు సంబంధం లేకుండా మీరు ఓటీపీ షేర్ చేసే క్రైమ్ ఒకటైతే ఓటీపీ షేర్ చేయకుండా జరిగే క్రైమ్ ఇంకొకటి ఉంటుంది. ఎలా ఇప్పుడు ఓవర్సీస్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనం ఓటీపీ చెప్పాల్సిన పనిలా, అవుట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్లో అయినప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళు ట్రాన్సాక్షన్ అవుతుంది. అప్పుడు మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా మా దగ్గరకు వస్తే మేము ఒక అక్నాలజ్మెంట్ ఇస్తాం, అది తీసుకుపోయి బ్యాంక్కి ఇచ్చేస్తే మీకు ప్రతి రూపాయి మీకు రివర్ట్ అయిపోతుంది. ₹1 కూడా మీకు ఎక్కడికి వెళ్ళదు. 3వ రకం ఏంటంటే మీకు ఒక లింక్ పంపిస్తారు, మీకే ఒక లింక్ వస్తుంది. ఇలా గూగుల్ పే నుండి అమౌంట్ రిసీవ్ చేసుకునేది. అది చదవడం రాక ఏం చేస్తారంటే దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు దానికి ఓటీపీ చెప్తే ఫాలోడ్ బై డిఫాల్ట్ మీ అమౌంట్ మీకు తెలియకుండా మీ దాంట్లోకి వెళ్ళి అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎలాంటి లింకులు కానీ ఎలాంటి అపరిచిత వ్యక్తులు కానీ హిందీ భాష మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష మాట్లాడుతూ ఫర్ దట్ మ్యాటర్ తెలుగు మాట్లాడినా ఎవ్వరు ఏ బ్యాంక్ అఫీషియల్ ఏ భాషలో మాట్లాడినా డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళడమే అన్నిటికీ సమాధానం. వర్చువల్గా ఎవరికి రెస్పాన్స్ కాకూడదు. ఇది ఓటీపీ వర్క్ మీరు చెప్పారు. ఇంకా జాబ్ ఫ్రాడ్ ఇప్పుడు జాబ్స్ ఫ్రాడ్స్ కూడా అంతే. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా ఒక అమ్మాయి 3.5 lakhs కట్టింది. షీఈ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. షీఈ్ కరెంట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమెకు యూకేలో సమ్ XYZ కంపెనీలో విత్ మంచి ల్యూక్రేటివ్ ఒక ఆఫర్ ఉంది అని చెప్పి ట్రాప్ చేశారు. ఇప్పుడు జాబు ఇచ్చేవాడికి నీ స్కిల్ కావాలా. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కమిషన్లు ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయదు ఒక కార్పొరేట్ కంపెనీ. అది కామన్ సెన్స్. మామూలుగా ఇప్పుడు నేను జాబ్ ఇవ్వాలా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, నేను జాబ్ ఇచ్చడానికి ఏం కావాలి, అవుట్ అండ్ అవుట్ యూ హ్యావ్ టు షోకేజ్ యువర్ స్కిల్, నాట్ కమిషన్స్. ఆ విషయం కూడా మర్చిపోయి వీళ్ళు లక్షలు కడతారు. అంటే ఎనీ జాబ్ ఆఫర్ ఎనీ వెబ్సైట్లలో మీరు రెజ్యూమేస్, ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, మనం రెజ్యూమే అప్లోడ్ చేస్తాం. బై డిఫాల్ట్గా నీ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవైలబుల్ ఫర్ సంబడి. ఎవడైతే క్రైమ్ చేయాలనుకున్నవానికి నీకు హెచ్ఆర్స్కి కానీ ఎవరికైనా దట్ ఈజ్ అవైలబుల్. ఇట్ ఈజ్ యువర్ కాల్ టు వెరిఫై. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఇప్పుడు ర్యాండమ్గా మేమే లైవ్ షోకేజ్ చూపిస్తాం మీకు కావాలంటే. కొన్ని వెబ్సైట్కి వెళ్ళి రెజ్యూమ్ డౌన్లోడ్ చేసి ఫోన్ చేద్దాం. ఇట్లా నేను ఇన్ఫోసిస్ నుండి మాట్లాడుతున్నా, మీరు పలానా ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యారు, బట్ యూ నీడ్ టు పే దిస్ మచ్ యాజ్ ఎ కాషన్ డిపాజిట్, ఇది ట్రైనింగ్ ఉందంటే కట్టేస్తారు ఇమీడియట్గా. దే నెవర్ గో బ్యాక్ టు ద వెబ్సైట్ వెదర్ దే సీ ద ఒరిజినల్ వెబ్సైట్. దే నెవర్ గో బ్యాక్ టు ద వెబ్సైట్ అండ్ వెరిఫై ద కాంటాక్ట్ నెంబర్ కరెక్టే ఉందా. ఉంటాయి కదా నెంబర్లు వెబ్సైట్లో అఫీషియల్ కాంటాక్ట్ ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసినా సరిపోతుంది, మెయిల్ చేసినా నాకు ఈ కాల్ వచ్చింది, ఇట్లా ఆఫర్ ఉందని వచ్చింది, ఇది జెన్యూనా కాదా. ఎందుకు మీరేమి ఇప్పుడు జాబ్ వరకు వెళ్ళి రెజ్యూమ్లు అయిపోయినంటే బీటెక్లో ఉంటారు. అట్లీస్ట్ యూ షుడ్ నో చెక్ లిస్ట్ చేయాలి, ఏమి వెరిఫై చేసుకోవాలని అలా జాబ్ రావాలా చేయాలనే టెన్షన్లో అప్పటికే జాబులు రాకను వాళ్ళకు వేరే రీజన్స్ వల్ల ద మూమెంట్ దే గెట్ ఎ కాల్ కొంతమంది ఇమీడియట్గా రెస్పాన్స్ అయిపోతారు, లక్షలు కట్టేస్తారు. ఒక కేసులో అయితే 70 లక్షలు కట్టిండు పిల్లోడు. నేను 70 లక్షలుగా ఇన్ని డబ్బులు ఉన్నాయి అసలు నీకు జాబ్ ఎందుకని అడిగిన. 70 లక్షలు అంటే నీకెందుకు జాబ్ చేయడానికి ట్రై చేసి, లేదు సార్ లండన్లో యూకేలో మంత్లీ ప్యాకేజ్ 30 లక్షలు అంటే ఓకే అందుకట్టే ఆ 70 లక్షల పాపం ఉన్న 4 ఎకరాలు అమ్ముకొని కట్టిండు. ఇదంతా ఒక నైజీరియన్ బ్యాచ్ గ్యాంగ్ ఉంటారు. ఇదంతా సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్గా జరుగుతారు. ఇందులో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు నైజీరియన్స్ కేసులలో వాళ్ళు 100 కోట్లు తీసుకొని మనకి రికవరీ ఉండదు. ఎందుకు, ఇండియన్ అనుకోండి మనం ప్రాపర్టీ అటాచ్మెంట్ ఏదో చేస్తాం. నైజీరియన్స్ ఏంది, ద మూమెంట్ అమౌంట్ రాగానే అది మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతుంది. వీడు మంచి తప్ప మనకి ఏం దొరకడు. ఇక అఫెన్స్ ఎట్లా చేసినో తెలుస్తుంది, దాంట్లో యూజ్ చేసిన టూల్స్ తెలిస్తే తప్ప ₹1 మనకి వెనకాలకు రాదు. పాపం వీళ్ళేమనుకుంటారు విక్టిమ్స్,
దొరికిండు. మాకు ఎండ్ ఆఫ్ ది డే ఒక బాధితునిగా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, 10 రూపాయలు నాకు పోయినాయంటే 10 రూపాయలు పోయిన దగ్గర 5 రూపాయలు వచ్చినా నేను హ్యాపీ. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ నైజీరియన్స్ ఇలాంటి ఇన్వాల్వ్ అయినప్పుడు రికవరీ అనేది జీరో. అది ఆశించాడు. విక్టిమ్స్కి ఏముంటుంది, పోలీసు అరెస్ట్ చేశారు, నా డబ్బులు రాలేదంటే అట్లా అక్కడ మాకు కొద్దిగా ప్రాబ్లం. అందుకే మేము చెప్పేది ప్రతిసారి ఇదే చెప్తాం, మీకు ఎవ్వరు వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ లెక్క చెప్తాం, ఇలా ఉండొచ్చు, ఇలా జరుగుతుంది, మేము పట్టుకుంటాం. రికవరీ అనేది సబ్జెక్టివ్, అది అవుతుందా కాదా ఇట్స్ ప్యూర్లీ టైమ్ అండ్ డేట్లో అది డిసైడ్ అవుతుంది అని చెప్పి చెప్తాం. సార్ కొంతమంది జాబ్ ఇప్పిస్తామంటూ ఫోన్లు చేస్తారు, వెబ్సైట్ పంపిస్తారు, అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫీజు అంటూ ఒక వేలలో తీసుకుంటారు, తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీజు అంటూ తీసుకుంటారు. వాటిని మనం ఏ విధంగా? ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు నేనే ఒక జాబ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చా. ఇప్పుడు నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిందంటే నాకేం జరగాలి, ఫస్ట్ ఇంటర్వ్యూ జరగాలి. ఫోన్ ఇంటర్వ్యూ అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఫోన్ ఇంటర్వ్యూ జరగాలి, ఫాలోడ్ బై నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి, ఇవన్నీ జరగాలి. ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ డబ్బులు తీసుకుంటారా? ఎక్కడ ₹1 కట్టరు, కట్టకూడదు కూడా. ఎక్కడ ఒరిజినల్ అయితే మీకు డబ్బులు అడిగిందంటేనే కామన్ సెన్స్ అదే. ఏ కంపెనీకి నీ స్కిల్ కావాలి, బెంచ్ మార్క్ డైలాగ్, మీకు స్కిల్ కావాలి కానీ మీ డబ్బు వద్ద అడిగి. ఎప్పుడైతే ఎవరైనా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయింది మీరు ఇంత కట్టండి అంటే జస్ట్ డిస్కార్డ్ ఇట్ అండ్ రిపోర్ట్ టు అస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ ప్లీజ్ రిపోర్ట్ టు అస్ సో దట్ సంబడి ఎల్స్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. మీరు ఒక్కటే తప్పించుకోవడం కాదు, మీరు రిపోర్ట్ చేయడం వల్ల ఇంకొకరిని కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అట్లా ఎక్కడైనా సరే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసినా ఎక్కడ చేసినా ఎవ్రీథింగ్ షుడ్ బి ఎండ్ ఆఫ్ ది డే మీరే మాన్యువల్ చెక్ చేసుకోవాలా. ఇప్పుడు ఒక కంపెనీ నేను క్లెయిమ్ చేస్తున్నా, ఇన్ఫోసిస్ నుండి మీకు ఆఫర్ అని చెప్పా, లేదా యూకే కంపెనీ అని ఆఫర్ చెప్పా, ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ డ్యూటీ టు వెరిఫై ఇట్ ఈస్ అ జెన్యూన్ ఆర్ ఫేక్. అది ఎలా? సింపుల్, గో టు ద వెబ్సైట్ అండ్ చెక్ విత్ దెమ్. సింపుల్, బికాజ్ పబ్లిక్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, హ్యాపీలీ యూ కెన్ కాల్ బ్యాక్ అండ్ వెరిఫై. ఓకే సార్, OLX మోసాలు అన్నది బాగా ఎక్కువగా వినిపిస్తుంటుంది, కనిపిస్తుంటాయి. ఆ బారిన పడుకుండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు OLXలో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే సార్, iPhone X ₹1,00,000 వాడు 10,000 పెడతాడు, లేకుంటే 20,000 పెడతాడు. మన వాళ్ళకు మినిమం చిన్న ఆలోచన లేకుండా 20,000 వస్తుంది కదా అని చెప్పి టప అని పంపిస్తారు. ఎలా? సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పంపిస్తారు. చాలు, ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే. ఎనీ క్రైమ్ చేయాలన్నా మనము విక్టిమ్ అవుతున్నాం అంటే దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫ్రమ్ అవర్ సైడ్. మన వీక్నెస్ వాడికి అంతే, సింపుల్ లాజిక్. మనం విక్టిమ్ అవుతున్నాం అంటే వాడు గొప్పతనం కాదు, 100% ఎదుటోడు గొప్పతనం కానే కాదు, మన వీక్నెస్. ఇప్పుడు ₹1,00,000 iPhone 20,000 ఎందుకు వస్తుంది అనేది కామన్ సెన్స్ పనిచేస్తే దానికి విక్టిమే ఉండడు. ఇప్పుడు 45,000-55,000 బండి ఉంటుంది OLXలో, సెకండ్ హ్యాండ్స్లో, రాజస్థాన్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది మళ్ళీ, అది లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్. అది కూడా వెరిఫై చేయకుండా 50,000 బండి 8,000 ఇస్తున్నా, 12,000 ఇస్తున్నా అంటే ఇమ్మీడియట్గా పాపం వీళ్ళేంది తొందరలో మన అత్యాశకో ఆశకో పేమెంట్లు చేస్తూ ఉంటారు. బండి చూసేది లేదు, RC చూసేది లేదు, మొబైల్ చూసేది లేదు, ఏది లేదు. ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో కారు ఉందంటే మన కథం BMW కారు ఉందంటే అంతే. కారు ఉందనగా పరిగెత్తుకుంటే పోయి డబ్బులు కట్టడమే, అదంతా ఆన్లైన్ పేమెంట్లు ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా OLX ఇప్పటికున్న మాకున్న ప్యాటర్న్ ఏంటంటే ఆపరేట్స్ ఫ్రమ్ రాజస్థాన్, భరత్పూర్, దెర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ వేర్, అంటే మనకి ఇప్పుడు చేనేత కుటీర పరిశ్రమ ఎట్లుందో, ఇప్పుడు OTP ఫ్రాడ్లకన్నీ సంబంధించి ఒక కుటీర పరిశ్రమ ఉంది, లైక్ జామ్తారా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏరియాలో. భరత్పూర్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏరియా ఈజ్ లైక్ MSME, అంటే స్మాల్ టైమ్ ఇండస్ట్రీ లెక్క అయిపోయింది OLX. అక్కడికి వెళ్ళి మేము, అంటే అక్కడికి వెళ్ళడం పెనట్రేషన్ ఈజ్ లైక్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. నార్త్లో ఇంతకు మీరు చెప్పినట్టు బాహుబలి ఎపిసోడ్లో చెప్పినట్టు కూడా భరత్పూర్ వెళ్తే లోకల్ పోలీస్ సపోర్ట్ అనేది ఆల్మోస్ట్ యూ ఎక్స్పెక్ట్ జీరో. చేయకపోగా మనకు నెగిటివ్గా జరుగుతుంది అన్నట్టు అక్కడ. ఇప్పుడు మా టీం వెళ్ళారు అక్కడికి లాస్ట్ 2 months బ్యాక్, 20 మంది వెళ్ళాము. వాళ్ళు మనల్ని కుట్టరు తిట్టరు, చిన్న పిల్లలు ఉంటారు తీసుకొచ్చి టైర్ల కింద వేస్తారు. 100 మంది ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఇన్ఫాంట్స్ కిట్టర్స్ తీసుకొచ్చి మన కార్ల కింద వేసేస్తారు. మనం ఏ వెహికల్ వెళ్తే ఆ వెహికల్ వేస్తూ, ఎవరైతే మనకు అసిస్టెన్స్ చేయనీకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, SIO కానిస్టేబుల్, ఆయన్ని బెదిరిస్తారు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి తీసుకొస్తావు వీళ్ళని. అంటే ఆల్మోస్ట్ లైక్ మనం ప్యారలైజ్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ ఎ మూవీ, మేము పోయి కొట్టేసి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు. మనం కొద్దిగా తేడా వేస్తే ఆల్మోస్ట్ మన లైఫ్ థ్రెట్. ఇక ఇప్పుడు నేను ఎంతో చెప్పిన బాహుబలి కేసులో కూడా లిటరల్ మేము పరిగెత్తుకుంటూ వచ్చాం పోలీస్ స్టేషన్. అక్కడ ఎవడన్నా ఒక్కసారి చేయకూడితే మాప్ సైకాలజీ ఎట్లుంటుందంటే, ఈ డజంట్ కేర్ వెదర్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ నాట్. నా మీద ఒకటి చేసిందంటే వరుసగా 100 మంది వేస్తారు, ఆ 100 మందిలో తేరుకునే లోపలనే డ్యామేజ్ అయిపోయింది. అంటే కొద్దిగా ఇంబ్యాలెన్స్ చేసినా, ఎవడు ఒక్కడాల మనకు తేడా తగిలినా, మనం కొద్దిగా అలర్ట్ లేకపోయినా
రిస్క్లో పడతాం. ఇప్పుడు ఈ OLX కూడా అంతే, మేము పొద్దున్న లేస్తే ఇన్ని యాడ్స్ ఇవన్నీ ఇస్తున్నాం, బట్ స్టిల్ పీపుల్ ఇప్పుడు మనకున్న క్రౌడ్కు మనకున్న జనాలకు కూడా ఎంత ఇవ్వాలో మ్యాక్సిమం అవేర్నెస్ మేము ఇస్తున్నా కూడా ఇప్పుడు జరుగుతున్న వాళ్ళకి ఇప్పుడు ఇంత ఒక మేమేం చెప్తామంటే మీరు ఏం కొనాలన్నా అమ్మాలన్నా ఇన్ని రోజులు ఏంది కొనేది ఉండే, ఇప్పుడు అమ్మేది ఉన్నా కానీ మళ్ళీ చేస్తారు ఇదే బ్యాచ్. ఇప్పుడు నేను నా ఫోన్ యాడ్లో పెట్టిన అనుకోండి ఇది ఫర్ సేల్ అని, ఆ బ్యాచ్ మళ్ళీ అప్రోచ్ అవుతారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫోన్, నాకు గూగుల్ పే లేదు, నేను గూగుల్ పేనే వాడతా, నేను ఒక కోడ్ పంపిస్తున్నాను, మీరు అది ఎంటర్ చేసుకోండి, మీకు డబ్బులు డిపాజిట్ అవుతుంది. అదేంటి అది మన అమౌంట్ రిసీవ్ చేసుకునేది అన్నట్టు, రిసీవ్ రిక్వెస్ట్. ఆ విషయం కూడా చదువుకోరు పైన కంటెంట్ ఇది ఏముంది అనేది చదువుకుంటే దాన్ని ఎంటర్ చేస్తారు, 20,000 30,000 ఎగిరిపోతాయి అకౌంట్లోకి. గూగుల్ పే ఈజీ పట్టుకోవచ్చు కదండి. అదే మనకు అక్యూజ్డ్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ భరత్పూర్, కొన్ని విలేజ్ మొత్తం అదే పనిలో ఉన్నారని మనకు అర్థమైంది. కానీ అక్కడ వెళ్ళి ట్రేస్ అవుతారు, మనం ఇంత చేయడం కష్టం, పికప్ చేయడం అనేది ఇట్ హాస్ బీన్ సో డిఫికల్ట్ ఫర్ అస్. ఇప్పుడు మా సార్ తోటి కూడా మేము మాట్లాడిన తర్వాత కూడా జాయింట్ ఆపరేషన్ చేయాలని సంథింగ్ ఈస్ మూవింగ్ ఆన్, లెట్ అస్ సీ అది ఏం జరుగుతుంది అనేది. అంటే ఇకపై OLX మోసాలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒకటి, ఎనీ డివైస్ మీరు యాడ్ చేసినా మీరు కొనాలనుకున్నా యూ హ్యావ్ టు విజిట్ దట్ ప్లేస్, ఆ పర్సన్ అడ్రస్ చూడాలా, ఏదైతే అమ్మకానికి ఉందో ఆ ప్రోడక్ట్ని మీరు కళ్ళతో చూసిన తర్వాతనే అమౌంట్ కట్టాలి. ఇంతకు మించిన రామబాణం. ఆన్లైన్లో మాత్రం వర్చువల్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, రైట్, 100% ప్రొహిబిటెడ్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకొక మ్యాట్రిమోనీ అనేది, మ్యాట్రిమోనీలో కూడా అండి ఇప్పుడు ఇది మెజారిటీ ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటారు. నైజీరియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, కొన్ని సందర్భాల్లో మన ఇండియన్సే ఉంటారు. నైజీరియన్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మా దగ్గరికి దీపిక అని ఒక అమ్మాయి వచ్చింది మొన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ పిల్ల 26 years సంథింగ్. ఆ అమ్మాయి మ్యాట్రిమోనీ పోర్టల్లో అప్లోడ్ చేసింది తన ప్రొఫైల్. కొన్ని రోజుల తర్వాత ఆమెకు సంబడి ఫ్రమ్ NRI అప్రోచ్డ్ హర్ saying that he is XYZ Indian origin, currently working in London as a doctor. They started exchanging prior information through chatting. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోరు, వాట్సాప్ మాత్రమే కమ్యూనికేషన్ చేస్తాడు ఆయన, ఎందుకంటే అబ్రాడ్ నెంబర్ కాబట్టి +1 సంథింగ్ ఏదో వస్తుంది కాబట్టి వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజ్. ఫాలోడ్ బై ఒక 3 days తర్వాత మాకు ఒక లేడీ కాల్ చేస్తుంది, నువ్వు మాట్లాడుతున్న డాక్టర్ మా కొడుకే అని చెప్పి ఇంకో లేడీ కాల్ చేస్తుంది. సో దట్ దిస్ లేడీ బికమ్స్ నమ్ముతుంటుంది అన్నట్టు, నిజమే జెన్యూన్. సడన్గా ఒక 10 days బ్యాక్ ఆమెకు ఒక కాల్ వచ్చింది అన్నట్టు, నేను వస్తున్నాను లండన్కి వెళ్ళి, కమింగ్, వస్తూ నీకు ఏం కావాలి చెప్పు అంటే, ఏం లేదు మీరు రండి వచ్చిన తర్వాత అంటే, బట్ స్టిల్ ఈ ఆఫర్స్ లైక్ మంచి జ్యువెలరీ తెస్తాను, డైమండ్ సంథింగ్ XYZ బ్లా 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 గిఫ్ట్స్ తెస్తున్నాను నీకు వాల్యుబుల్ అది అని చెప్పగానే ఓకే కమ్యూనికేషన్ అయిపోయింది. ఒక 2 days తర్వాత సడన్గా మీకు కాల్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ, సమ్ XYZ పర్సన్ వచ్చాడు, అతను అనాథరైజ్డ్గా వాల్యుబుల్ గూడ్స్ క్యారీ చేస్తుండు, ఆయన బయటకు వదలాలంటే మినిమం 2 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలా, లేదంటే డిటైన్ చేస్తున్నాడు. ఇమీడియట్గా మేము 2 lakhs కట్టాం. ఫాలోడ్ బై 15 నిమిషాలకు మళ్ళీ కాల్, వీఆర్ కస్టమ్స్ క్లియరెన్స్ ఇంకో 1 lakh కట్టాలి, కట్టింది. ఫాలోడ్ బై యాంటీ టెర్రరిస్ట్ డంప్స్ ఇంకో ట్యాక్స్ వేయాలి, 1 lakh కట్టింది. ఇక కట్టిస్తూనే ఉన్నారు అట్లా, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్. పాప ఆమె ఒక 7-8 లక్షలు 10 లక్షలు పోగొట్టుకున్నాక రియలైజ్ అయింది ఇదేదో కథ ఉందని చెప్పి అప్పుడు మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఆమె ఫస్ట్ లైన్ చెప్పింది, సెకండ్ లైన్ అంతా నేను చెప్పుకుంటూ వచ్చిన. నెక్స్ట్ ఈ కాల్ వచ్చిందా, థర్డ్ లైన్ ఇది వచ్చిందా, వచ్చింది సార్, వచ్చింది సరే అమ్మ పిటిషన్ రాసి ఇవ్వండి అని చెప్పామన్నట్టు. ఆమె ఏమంటుందంటే, ఆమె లేడీ అంతకుముందు జనరల్గా ఒక అబ్బాయి మాట్లాడేది, నైజీరియన్స్ అనుకోండి, ఫారినర్ కాబట్టి స్లాంగ్ మ్యాచ్ అయింది. సో ఇండియన్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా మళ్ళీ ఇప్పుడు నైజీరియన్స్ లోకల్గా ఉన్న వాళ్ళు హైర్ చేస్తారని అర్థం. ఎలా నార్త్లో ఉన్నాను, నార్త్ ఈస్ట్ ఉన్నాను హైర్ చేసి హిందీ కమ్యూనికేషన్స్కి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లెక్క వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. NRI లెక్క నైజీరియన్ ఉంటాడు. ఈ అంత అమౌంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్కి ఉంటుంది. మరి ఈ అకౌంట్స్ ఓవరి మనకు ఆలోచిస్తే, ఇంట్లో అకౌంట్స్ ఓవరి అంటే దీనికి ఒక బ్యాచ్ ఉంటారు, మళ్ళీ అకౌంట్ సప్లై చేసే బ్యాచ్, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళను. ఇప్పుడు వాళ్ళకేం ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే, విక్టిమ్కు బ్యాంక్ అకౌంట్ ఉంది నా దగ్గర, ఫోన్ నెంబర్ ఉంది, దొరికిపోతాడు అనేది వాళ్ళ అజంప్షన్లో ఉంటారు, పక్కా దొరుకుతాడుగా సరే. మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అకౌంట్స్ మొత్తం కూడా మన దగ్గర ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఈ నైజీరియన్స్ వీళ్ళంతా హైర్ చేస్తారు, వీళ్ళకి ఏజెంట్స్ ఉంటారు. పాపం ఇప్పుడు ఈ ఫుట్పాత్ అతను వీళ్ళని తీసుకెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు. వీళ్ళు వాళ్ళకి 5,000 ఇస్తారు. 5,000 ఇచ్చి ఈ అకౌంట్కి సంబంధించిన ATM కార్డు, ఇంటర్నెట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మొత్తం వీడు తీసుకొస్తాడు. వీడు ఈ నైజీరియన్స్కి 20,000 చొప్పున ఒక అకౌంట్ అమ్ముతాడు. సో ఎండ్ ఆఫ్ ది డే అకౌంట్ హోల్డర్ వచ్చేసి ఏ నార్త్ ఈస్ట్లో ఎక్కడో విలేజ్లో ఉంటుంది. ఆపరేషనల్ ఏమో బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీలో అవుతుంటాయి. ఇవి ఆపరేషనల్స్ మనం చూస్తుంటే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, అసలు IP లాక్స్ ఎక్కడ వస్తున్నాయని చూస్తే, అకౌంట్ హోల్డర్ మాత్రం అక్కడ.
దీని కనెక్టెడ్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వన్ పట్టుకురావాలా, అకౌంట్ హోల్డర్ని పట్టుకురావాలి. వాడు ఉంటాడు అక్కడ పాపం ఫుట్పాత్ మీదనో డైలీ వేజ్కి వేసుకునే అబ్బాయి ఉంటాడు అన్నట్టు. అంటే ఇదంతా అకౌంట్ సప్లై చేసే వాళ్ళంతా ఒక బ్యాచ్ ఇండియా మొత్తంలో అకౌంట్ హోల్డర్స్ని సప్లై చేసేవాళ్ళు. ఈ బ్యాక్ ఎండ్ టెక్నికల్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్. అంటే సిస్టమాటిక్గా జరుగుతుంది సైబర్ క్రైమ్, నీట్గా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు మన దగ్గర సిమ్ కార్డులు తీసుకోవాలంటే ప్రాబ్లం లేదు, ఎనీబడి కెన్ గో. ఒక 500 ఎక్స్ట్రా ఇస్తే మీకు సిమ్ కార్డులు ఇస్తారు. ఇప్పుడు అకౌంట్స్ నేను చెప్పినట్టు 10,000 ఎక్స్ట్రా ఇస్తే అకౌంట్లు వస్తాయి. ఎనీ క్రైమ్ ఎండ్ ఆఫ్ ది డే ఆడు మనీని ఎన్కాష్ చేయాలి, దానికి ఆయనకు అకౌంట్ కావాలి. అకౌంట్ మన దగ్గర సప్లై చేస్తూనే ఉంటారు ఇండియన్స్. సింపుల్. అంటే ఆ క్రైమ్లో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ జనరల్గా వీళ్ళంతా ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఎనీ మ్యాట్రిమోనియల్ దాంట్లో మీకు ఏదైనా మ్యాచ్ వచ్చింది, ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇనిషియల్గా ఫిజికల్ వెరిఫికేషన్ ఈజ్ మ్యాండేట్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయనకి. ఇప్పుడు ఆయన ఒక అడ్రస్ చెప్తాడు, మాది పలానా విలేజ్ లేకుంటే పలానా. ఐదర్ యూ షుడ్ వెరిఫై, ఏదో విధంగా మీ ఫిజికల్ వెరిఫికేషన్ అడ్రస్ పక్కా కావాలి. కాకుండా ఓన్లీ వర్చువల్గానే ఉంటే ఇట్లనే మోసానికి గురైపోతుంది. ఓకే, ఇది కాకుండా బెడ్రూమ్లో టీవీలో, స్మార్ట్ టీవీలో కూడా ఒక కెమెరా వస్తుంది. ఆ కెమెరా ద్వారా మనకున్న బెడ్రూమ్ సీన్స్ కూడా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు కదా ఒకటి కొత్త. అంటే ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కాన్సెప్ట్. ఇది ఇప్పుడు ఏఐ, ఎంఎల్, మిషన్ లెర్నింగ్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్నాయో, ఇప్పుడు మనం వాడుతున్న బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇట్స్ లైక్ చిన్న మినీ బాంబ్. అది పిన్ను తీసేసి పెట్టుకున్నట్టే, అది ఏం చేస్తుంది మనతో మనకు కూడా క్లారిటీ ఉండదు. దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంది, మన ఇంట్లో వాడుతున్న టీవీ, ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ఐఓటీ కనెక్టెడ్. ఎప్పుడు వన్స్ యూ యూజ్ ద ఐఓటీ ఎనేబుల్ సర్వీసెస్ ఇన్ యువర్ హోమ్, దెన్ ఎవ్రీ ఛాన్స్ అండ్ పొటెన్షియల్ థ్రెట్ దట్ యూ విల్ బి గెట్ హ్యాక్డ్ ఆర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎప్పుడైనా కావచ్చు, లేకుంటే ఏదైనా బగ్ ఉన్నా ఎక్స్ప్లాయిటేషన్ అయితే, ద మూమెంట్ సంబడి క్యాప్చర్స్ యువర్ ఇంట్రూడ్స్ ఇంటూ యువర్ డివైజెస్, దెన్ 100% కంట్రోల్ ఉంటుంది. ఆయన అనుకున్నప్పుడు ఈ మొబైల్ ఓపెన్ చేస్తాడు, ఆయన అనుకున్నప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాడు, బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాడు. ఇట్ ఈస్ హిస్ చాయిస్. అంటే బెడ్రూమ్లో టీవీకి దానికి లింక్ ఎలాగ వస్తుంది? ఇప్పుడు టీవీలన్నీ ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీలు. టీవీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆండ్రాయిడ్ టీవీ. ఆండ్రాయిడ్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, హ్యాపీగా దాన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసి వాడుతున్నాం. టీవీ కెమెరా ఉంటుంది కదా, ఫ్రంట్ కెమెరాస్ ఉంటాయి కదా, పక్కా ఉంటాయి. మనం ఇప్పుడు పెట్టుకుంటాం కదా వీడియో కాల్స్ చేసుకోవడానికి, మనం ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఈవెంట్ పెట్టుకుంటాం కదా కెమెరా. ఇట్ ఈస్ లైక్ కంప్యూటర్. ఇప్పుడు టీవీ ఈజ్ నో మోర్ టీవీ, ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్. ఇట్ ఈస్ ఎ మొబైల్, ఇట్ ఈస్ ఓపెన్ చేసుకుంటాడు. ఇట్ ఈస్ ఎ మొబైల్, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్, ఇట్ ఈస్ ఎ ల్యాప్టాప్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. టీవీ, స్మార్ట్ టీవీస్. దట్ ఈస్ అటువంటి క్రైమ్ జరగకుండా అంటే ఏం చేయాలంటారు? ఇట్ ఈస్ సింపుల్. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ యూజ్ ద టెక్నాలజీ, యూ మేక్ షూర్ దట్ ఎనీ హ్యాకర్, ఎనీబడి మన సైడ్ నుండి ఇనిషియేషన్ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక అన్సలిసిటెడ్ లింక్ వచ్చి ఉంటుంది మీకు, సంథింగ్ ఒక ట్యాగ్ పెట్టి మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పినట్టు సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో ఇఫ్ ఐ నో దాట్ ఐశ్వర్య ఈజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఆర్ MS ధోని ఈజ్ మై ఫేవరెట్ క్రికెటర్, ఇప్పుడు ఇక్కడే టెక్నిక్ వాడతారు. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంది, ఇఫ్ సంబడి నోస్ దట్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ MS ధోని, they say that please see the video of MS Dhoni while departing from the field, it's heartbreaking అని చెప్పి లింక్ ఇస్తాడు. బై డిఫాల్ట్ నేను ఓపెన్ చేస్తానా చేయనా, కరెంట్ అఫైర్స్ అది ఇమ్మీడియట్గా ఉంది, లైవ్లో ట్రెండింగ్ న్యూస్, టాక్మన్ క్లిక్ చేస్తా, గాన్, స్మాష్. నీ ఫోన్ స్మాష్. అంటే స్మాష్ ఇన్ ద సెన్స్ సంబడి ఎల్స్ విల్ హ్యావ్ ఏ కంట్రోల్ ఆన్ యువర్ డివైస్. అంటే హ్యాక్ చేయని కూడా ఒక టెక్నిక్ అన్నట్టు, డైరెక్ట్ హ్యాక్ అనేది ఏముండదు. ఇనిషియల్గా రికగ్నైన్స్ అంటారు, అంటే రెక్కి వేయాలా. ఇప్పుడు నన్ను హ్యాక్ చేయాలంటే నా గురించి రెక్కి వేయాల్సిందే పక్క. అంటే వాడు చేసిన రెక్కీలు పడుకుంటుండే అంటే నేనేం చేయాలి? పబ్లిక్ లైఫ్లో మన ప్రొఫైల్ సంబంధించి ఎక్కడ షోకేజ్ చేయకూడదు. ఇట్ ఈస్ సింపుల్. దట్ ఈస్ సో సింపుల్. నేను పలానా, నేను ఇది, నేను అది, నేను ఈ లొకేషన్, ఈ పలానా టైం, హ్యాబిట్స్ అవన్నీ అనవసరం. వై యూ వాంటెడ్ టు బ్రాడ్కాస్ట్ యువర్ పర్సనల్ కంటెంట్ ఇన్ టు ద పబ్లిక్ లైఫ్, ఇంటర్నెట్ స్పేస్లో అనవసరం. ఇఫ్ సంబడి క్లోజ్ టు యువర్ రిలేటివ్, ఆబ్వియస్లీ వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళకి ఇటువంటి లింక్ వచ్చిందంటే దాన్ని ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి? ఇందులో రెండు ఉంటాయండి ఆపరేషన్. ఇప్పుడు స్టెల్త్ మోడ్లో ఉందనుకోండి ఫోన్, లైక్ దట్ స్పై యాప్ ఈజ్ రన్నింగ్ ఆన్ అ స్టెల్త్ మోడ్, నోబడీ నోస్ ఇన్ ద వరల్డ్, ఎవరికి తెలిసే అవకాశం లేదు. కొన్ని అప్లికేషన్స్ ఉంటే యూ విల్ అండర్స్టాండ్, మనకు ఓపెన్ చేసి డయాగ్నోస్ చేస్తే ఫోరెన్సిక్ అనాలిసిస్లో అన్వాంటెడ్ యాప్స్ ఏం రన్ అవుతున్నాయని మనకు క్లారిటీగా కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో స్టెల్త్ మోడ్లు ఉంటే హ్యాక్ చేసిన తప్ప ఎవరికి తెలియదు ఆ ఫోన్ హ్యాక్ అయింది. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు హ్యాక్ అయిందంటే, హ్యాక్ చేసిన పర్పస్ ఒకటి ఉంటుంది, వాడు ఎగ్జిక్యూట్ చేయడానికి నీ మీద ట్రై చేస్తాడు చూడు, అప్పుడు యూ విల్ సెన్స్ దట్ సంథింగ్ ఈజ్ ఫిషింగ్ ఇన్ మై డివైస్. ఒకసారి మీ ఫోన్లో చూపించగలరా ప్రాక్టికల్గా?
ఇప్పుడు బేసిక్ నా సిస్టమ్ కనెక్ట్ కావాలి. నా సిస్టమ్ కనెక్ట్ అయితే మీకు లింక్ పంపిస్తాను, మీరు క్లిక్ చేయండి. నాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక డెమో చూపిస్తాను ఇక్కడ. చూపించాను. డెమో ఇన్ ద సెన్స్ నేను ప్రాక్టికల్ కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాము ఒక యాప్ మీద. విల్ షో యూ సంథింగ్. ఇప్పుడు యాప్లో మేము నేను ఒక పైలట్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము. పైలట్ ప్రాజెక్ట్కి నా దాంట్లో చేసుకున్నా. ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేయగానే నా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయింది చూడండి. ఓకే, రైట్. ఫాలోడ్ బై నేను ఎక్కడున్న జియో లొకేషన్, నేను ఎగ్జాక్ట్గా ఎక్కడున్న సిసిఎస్ బిల్డింగ్ మీద ఉన్న లొకేషన్ విత్ మై ఫ్రంట్ కెమెరా ఎనేబుల్డ్. ఇలాంటి అప్లికేషన్లు చాలా ఉంటాయి మార్కెట్లో. పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మేమే అప్లికేషన్లు వాడుతుంటే మాకన్నా అడ్వాన్స్డ్ వాళ్ళు వాడతారు. మళ్ళీ మా అప్లికేషన్ ఏమి ఏర్పడుతుంది అంతకన్నా అడ్వాన్స్డ్ వర్షన్ మేము వెళ్ళడానికి ట్రై చేస్తాం. అట్లా జనరల్గా ఈ స్పై యాప్స్ ఏముంటాయంటే గూగుల్, ఆండ్రాయిడ్, వాట్ ఎవర్ది దే ఒక చిన్న వల్నరబిలిటీ మీద ఎక్స్ప్లాయిటేషన్లు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అన్లెస్ మనం ఎక్స్ప్లిసిట్గా ప్రెస్ చేయకుండా మీ ఫోన్కి ఏమీ జరగదు. 100% ఇట్ ఈస్ సేఫ్. అన్లెస్ యూ గో టు ది ఎనీ పోర్న్ వెబ్సైట్ ఆర్ అన్వాంటెడ్ వెబ్సైట్ ఆర్ అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ చేస్తే దెన్ యు ఆర్ అట్ స్టేక్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. అన్వాంటెడ్ అప్లికేషన్స్ యాప్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి సేస్ దట్ ఫ్రీ యాప్ యూ గెట్ ద వౌచర్స్ ఆఫ్ 1000 అన్నాం అనుకోండి, టాప్ మనం ఇన్స్టాల్ చేస్తాం. 1000 రూపీస్ వౌచర్స్ గురించి మనము ఫోన్ మొత్తం ఎగరగొట్టేస్తాం. మనం ఎనీథింగ్ ఫ్రీ ఫర్ ఇన్ ఇండియా దెన్ యూ విల్ టెంప్టెడ్. ఓకే, ఒకటి వచ్చేది 2 కూడా అడుగుతాం అవసరం అయితే మనం. అట్లా ద మూమెంట్ యూ సే ఫ్రీ. సార్ ఇది కాకుండా ఇంకా మేజర్ క్రైమ్ ఏం జరుగుతుంది సైబర్ క్రైమ్? ఇప్పుడు మీరు 4 MO చెప్పారు. ఇప్పుడు మనం ఓటీపీ గురించి మాట్లాడాం, సోషల్ మీడియా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం, జాబ్స్, లోన్స్, ఫ్రాడ్స్. ఇది కాకుండా మనకు కార్పొరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అంటే కంపెనీ లెవెల్. ఇది కూడా మేజర్ ఇష్యూ అయిపోయింది మాకు. ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ లైక్ కార్పొరేట్స్, బిగ్ ఎంఎన్సీస్, దే హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం లే, అంటే ఎనీథింగ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఒక హ్యాక్ అటెంప్ట్ అయినా కానీ వాళ్ళకు ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏడొస్తుందంటే బీయింగ్ మన ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ మ్యాక్రో లెవెల్లో చూస్తే స్మాల్ టైమ్ బిజినెస్లు, స్టార్టప్లు చాలా అయిపోయినాయి. అంటే ఎకానమీ, బికాజ్ ఆఫ్ ఎకానమీ చిన్న చిన్న కంపెనీలు ఎవ్రీథింగ్ ఎక్స్పోజర్ వచ్చేసింది. సో కార్పొరేట్ కంపెనీకి సంబంధించి ప్రాబ్లం లేదు, మెయిల్ ఏదైనా హ్యాకింగ్ అని. ఇప్పుడు ఈ స్మాల్ టైమ్ కంపెనీస్కి ఏంటంటే వాళ్ళ మెయిల్ సర్వీసెస్ డెడికేటెడ్గా ఉండదు. ఇదే మెజారిటీ క్రైమ్కి మాకు కారణమవుతుంది. హ్యాకింగ్ కేసు కింద మేము రిపోర్ట్ చేస్తాం. ఇవి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్మాల్ టైమ్ కంపెనీ ఉంటుంది, అందులో తిప్పి కొడితే ఒక 20 మంది ఏమో ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు సంబడి వాళ్ళ బిజినెస్లు ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళని చేసినా కానీ ఈ మెయిల్ ఐడికి సంబంధించి ఇవి ఇంటర్సెప్ట్ చేయగలుగుతారు. అంటే అవి హోస్ట్ అయిన ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఎక్కడ ఉంటాయి, అది ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు చేసే సింపుల్ పని చేస్తారు. ఏంటంటే వీళ్ళ కంపెనీ ఎవరితోటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ ఉంది అబ్జర్వ్ చేస్తారు. మెయిల్ కమ్యూనికేషన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సికింద్రాబాద్లో ఒక కంపెనీ ఉంది, వాళ్ళ కంప్యూటర్స్ అప్లై చేస్తారు. వాళ్ళ సిఎఫ్ఓకి ఒక మెయిల్ వెళ్తుంది. అంటే వాళ్ళ సిఎఫ్ఓ ఇన్ ద సెన్స్ అకౌంటెంట్ ఆఫీసర్ వాళ్ళ భాషలో. ఏం వెళ్తుందంటే మాకు మీరు ఆల్రెడీ ఈ అమౌంట్ మాకు ఇవ్వాలి కదా, మీకు ఇంత సప్లై చేసినాం ఆల్రెడీ, ఎప్పుడు మీరు ఈ అకౌంట్లో వేస్తారు అంటే XYZ ICICI బ్యాంక్లో వేస్తారు, మాకు కొన్ని GST ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఇందులో కాకుండా ఈ అకౌంట్లో డిపాజిట్ చేయండి అని ఇంకో మెయిల్ వెళ్తుంది. ఇలా అఫీషియల్ మెయిల్ ఐడికి వెళ్ళి వస్తుంది. ఈ అకౌంటెంట్కి ఏం తెలుసు, అది ఫిషింగ్ ఇవన్నీ నాలెడ్జ్ ఏముంటుంది, ఇది స్పూఫ్డ్ మెయిల్, ఫిషింగ్ మెయిల్ అని ఐడియా ఉండదు కదా. సో ఆయన ఏం చేస్తాడు, ఇది వచ్చింది నిజమే అని అలా బాస్కి ఫోన్ చేస్తాడు, సరే ఇలా అకౌంట్ మారిందంటే అమౌంట్ అడుగుతారని ట్యాప్ మనం 10 లక్షలు ట్రాన్స్ఫర్ కొడతాడు. ఒక 2-3 రోజులకు కానీ రియలైజ్ గారు ఇంట్లో బ్యూటీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకోరు కదా, 3 రోజులకు ఒరిజినల్ వాడు ఫోన్ చేస్తాడు అమౌంట్ కట్టరా మీరని. అదేంటి మీకు కట్టినాం కదా అంటే ఎక్కడ కట్టినాం అంటే నీకు మెయిల్ వచ్చింది, ఇంకా అప్పుడు క్రాస్ చెక్ చేస్తారు ఏడ మిస్టేక్ అయిందని. ఇట్లా మనకి ఈ కేసులు చాలా, అంటే ఎస్పెషల్లీ ఫార్మా రిలేటెడ్ కంపెనీస్లో ఒక కంపెనీ 70 లక్షలు, ఒక కంపెనీ ₹1 కోటి అయితే ఏకంగా ఆస్ట్రేలియన్ అకౌంట్లో వెళ్ళిపోయినాయి. ఇంకో కంపెనీ కేసులో 60-70 లక్షలు చైనా అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, జీరో రికవరీ. ఈ అమౌంట్లన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేది డిఫరెంట్ అక్రాస్ ది గ్లోబ్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ₹1 50 లక్షలు, 10 లక్షలు చిన్న అమౌంట్స్ అయితే విత్ ఇన్ ఇండియా. మళ్ళీ మీకు చెప్పినట్టు ప్రాబ్లం ఏంది, విత్ ఇన్ ఇండియా అయితే అకౌంట్ హోల్డర్ ఎవడు ఉంటాడు, మళ్ళీ ఓడో స్కేప్ గోట్. ఒరిజినల్గా ఎవడు ఆరిజినేట్ చేసిండు, మనకి ఇవి డేటా రావాలంటే అవుట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్ ఇండియన్, అంటే మనకు అవుట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అది మనకు పవర్ లేదు. అంటే సైబర్ క్రైమ్స్లో వీ హ్యావ్ ఎ లిమిటేషన్స్. మాకు ఉండాల్సిన పరిధులు మాకున్నాయి. విత్ ఇన్ అంటే అన్ని విధాలుగా మాకు పరిధులు ఎంతవరకు ఉన్నాయో ఆ పరిధుల మేర మేము చేస్తున్నాం శాయశక్తుల. ప్లస్ అవేర్నెస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అకౌంటెంట్ వీళ్ళకి ఒక SOP ఉందనుకోండి, లెట్స్ అజ్యూమ్
ఈ అకౌంట్ ఈ ప్రాబ్లం రావద్దంటే అకౌంటెంట్ మెయిల్ వచ్చింది. ఈయన ఏం చేయాలి జనరల్గా అయితే ఒక ఫోన్ కొట్టొచ్చు, మరి పైసలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి ఇట్లా అకౌంట్ మారిందా లేదని క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ ఈసారి చేసుకోకుండా ట్రాన్స్ఫర్ కొడతాడు. అదో 3 రోజులకు కానీ రియలైజ్ కారు అన్నట్టు అట్లా. అంటే మీరు చెప్తున్నట్లుగా ఇటువంటి ఫ్రాడ్ జరగకుండా ఉండాలంటే ముందు ఫిజికల్ ఎంక్వైరీ చేసుకుని ఇప్పుడు అకౌంట్ జనరల్గా ఎప్పుడు జరిగే అకౌంట్ కాకుండా అకౌంట్ మారింది ఇమ్మీడియట్గా మనకు డౌట్ రావాలి. లేదు అంటే క్రాస్ చెక్ అయితే చేస్తాం కదా జనరల్గా. మనం ఇప్పుడు ఇంటి అద్దె కట్టినా సరే ప్రతిరోజు ఈసారి కట్టి సడన్గా ఒక మెసేజ్ వచ్చి ఇలా కడుతున్నా అంటే మనం బ్యాంక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తామా చేయాలి, ఇలా వేస్తున్నాం మరి ఓకేనా అని. ఎందుకంటే మన భయం మన క్రాస్ చెక్ చేయడం ఇంపార్టెంట్ అంటారు. 100% క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు ఎవరికైతే నువ్వు వెండర్ ఉంటాడో మీ సైడ్ నుండి మీరు సప్లై చేసుకున్నారు దాన్ని క్రాస్ చెక్ చేసి అడగొచ్చు మరి అకౌంట్ మారింది చేయమంటారా అని. ఓకే సార్, అదేవిధంగా చాలామందికి లాటరీ వచ్చిందంటే మెసేజ్లు వస్తుంటాయి, లాటరీ ఫ్రాడ్స్. దాంతోపాటు మీకు గిఫ్ట్ వచ్చింది ఎయిర్పోర్ట్లో తీసుకోండి అని వస్తుంటాయి. అది ఇది ఇట్ ఫాల్స్ అంటారు సేమ్ లైక్ ఇంతకుముందు చెప్పాను కదా నైజీరియన్ ఫ్రాడే. అంటే ఇప్పుడు వీళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది జనరల్గా, యూ హావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ లాటరీ. ఒక లేడీ 45 లక్షలు కట్టింది సికింద్రాబాద్ నుండి. లాటరీ వచ్చింది యూకే లాటరీ. కొన్ని సందర్భాల్లో మన కేబీసీ లాటరీ అని చెప్తారు. ఇప్పుడు ఒక ₹1 కోటి లాటరీ వచ్చిందంటే మీకు ఎందుకు వచ్చి మనకి ఎందుకు వచ్చింది అనేది మిస్ అయిపోతారు లాజిక్. నీ నెంబర్ సెలెక్ట్ అయిందని చెప్తే ఒక్క పదం పట్టుకొని వానికి కొన్ని లక్షలు కట్టింది అన్నట్టు. సేమ్ మీరు ప్రొసీజర్ ఇస్ సేమ్. మళ్ళీ అగైన్ మీకు లాటరీ డబ్బులు వచ్చినాయి, ఎయిర్పోర్ట్లో ఆగినాయి, కస్టమ్స్ డ్యూటీ కట్టండి, యాంటీ టెర్రరిస్ట్ దీన్ని కట్టండి, అట్లా ఒక 10 రకాల ట్యాక్సులు చెప్పి మొత్తం మీద ఎన్ని కుదిరితే అన్ని లక్షలు దొబ్బేసి కాము కూర్చుంటారు అంతే, సింపుల్. వీటితో పాటు క్రెడిట్ కార్డ్ మోసాలు కూడా జరుగుతుంటాయి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీకు ఫస్ట్ కేటగిరీలో వస్తుంది ఓటీపీ. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఫాల్స్ అండర్ 1 కేటగిరీ. క్రెడిట్ కార్డులో ఏంటంటే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్ ఎక్కువైతాయి. అంటే మీరు పడుకునే ఉంటారు, మీరు ఓటీపీకి ఈటీపీ మీకు సంబంధం లేదు. అవుట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్లో ఆపరేషన్స్ చేసినప్పుడు ఓటీపీ అవసరం ఉండదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే మీరు ఇమీడియట్గా మాకు ఇందులో క్రిటికల్ అండ్ వైటల్ పార్ట్ ఏంటంటే ఎనీథింగ్ ఓటీపీ ఫ్రాడ్ కానీ ఏ ఫ్రాడ్ జరిగినా వితిన్ 24 అవర్స్లో రిపోర్ట్ చేయాలి. చేస్తే మాకు ఏంటంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ టు స్టాప్ ద ట్రాన్సాక్షన్. అంటే ఎండ్ యూజర్కి అక్కడ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో ఆయనకు పోకుండా ఆపే అవకాశం మాకు ఉంటుంది. ఆ గేట్వేస్ దగ్గర మనీ ఉన్నా ఏదున్నా రివర్ట్ బ్యాక్. అంటే మీ దగ్గర వచ్చిన కంప్లైంట్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్లకి ఇమీడియట్గా యాక్షన్ అనేది మీరు చెప్తున్నారు ఒక 24 అవర్స్లో వస్తే మీరు యాక్షన్ తీసుకుంటారు. రికవరీ అనేది మీరు చెప్తున్న ఆఫ్టర్ గ్లోబల్ అంటే మీరు ఏం చేయలేమంటున్నారు. కానీ ఎన్ని కేసులు వస్తుంది దాంట్లో ఎంత పర్సంటేజ్ డిటెక్షన్ మనది? ఆల్మోస్ట్ 35+%. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సంటేజ్ డిటెక్షన్ పార్ట్. రికవరీ అనేది సబ్జెక్టివ్ యాజ్ ఐ టోల్డ్ యూ. డిటెక్షన్ రిలేటివ్లీ 35%+ ఉంటుంది ఎవ్రీ యానం. కన్విక్షన్ ఎంత వస్తుంది? కన్విక్షన్ రిలేటివ్లీ బాగానే అక్కడ మనకు వచ్చి ఒక 10% 15% మధ్యలో కన్విక్షన్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ఈ 35%లో మళ్ళీ 20. సార్ మీరు చెప్తాను ఫస్ట్లోనే ఒక విషయం చెప్పారు, సైబర్ క్రైమ్లో ఎన్ని జరుగుతుంటాయి, మోడ్ ఆఫ్ ఆపరేట్ అని చెప్పుకొచ్చారు, 6 రకాలు ఉన్నాయి, బ్యాంక్లో ఎక్కువ ఫ్రాడ్ అవుతుంటాయి చెప్పారు. అసలు టోటల్గా సైబర్ క్రైమ్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఇందులో ఒకటే అండి, మనకు ఏది ఫ్రీగా రాదు, ఏది తక్కువగా రాదు. మనకు సంబంధం లేని ఫోటోలు, వీడియోలు, వెబ్సైట్లు ఇవేవి కూడా మనకు సంబంధం లేదనుకున్నా వాటి జోలికి వెళ్ళకపోవడం అత్యుత్తమం. హ్యాకింగ్ కావద్దు, లేకుంటే మీ ఫోన్ తోటి ఏ మిస్యూజ్ కావద్దు. అంటే మీకు సంబంధం లేని ముచ్చట్లో మీరు వెళ్ళి పెట్టద్దు. వాట్సాప్ గ్రూప్లో ఎవడో ఏదో పోస్ట్ చేస్తే ట్యాప్ మనం క్లిక్ చేయొద్దు. 1. 2, మీకు ఎవరైనా ఫోన్లు చేసినా బ్యాంక్ అఫీషియల్స్ మేము అది ఇది అని చెప్తే మర్యాదగానే చెప్పండి, అవసరం లేదని ఫోన్ పెట్టండి, బ్యాంక్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 3, OLXలో ఇక్కడ అక్కడ యాడ్లు పెట్టిన దగ్గర మీరు వ్యక్తిగతంగా వెళ్ళి బండి లేదా ఫోను వాట్ ఎవర్ ద డివైస్ ఆర్ ఐటమ్ వెళ్ళి వెరిఫై చేసుకున్నాకనే మాన్యువల్గా డబ్బులు ఇవ్వండి, లేదు అక్కడ స్పాట్లో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కొట్టండి. 4, సోషల్ మీడియాకి సంబంధించి మనకు తెలియని వ్యక్తి గురించి ఎట్టి పరిస్థితుల్లో చాటింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ చేయకూడదు. ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రాబ్లం సోషల్ మీడియాలో జాడ్యం, సెలబ్రిటీ ప్రొఫైల్స్ లేకుంటే యాంకర్స్, ఫిల్మ్ స్టార్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తే వాటిని ఫాలో అయిపోతారు ఒరిజినల్ ప్రొఫైల్ అనుకొని, ఫాలో అవుతారు. ఫాలోడ్ బై అవుతూ వాళ్ళతో చాటింగ్ చేస్తూ మళ్ళీ అగైన్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, ఫోటోలు ఇచ్చుకోవడం. అంటే అవతల వ్యక్తి ఫేక్ ప్రొఫైలే కానీ ఆయన ఏం చెప్తాడంటే జెన్యున్ ప్రొఫైల్ లెక్క క్రియేట్ చేసుకున్న సింపుల్గా నమ్మేయడం. అది దానికి వెరిఫైడ్ అకౌంట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నువ్వు వెరిఫైడ్ అంటే ఒక బ్లూ టిక్కో ఏదో వచ్చి ఉంటుంది ఫేస్బుక్ మీద. అంటే గుడ్డిగా సెలబ్రిటీ ప్రొఫైల్ను విఐపి ప్రొఫైల్స్ అనుకరించడం మానేయండి. మీకు వ్యక్తిగత సమాచారం, మీరు ఐమాక్స్లో సినిమా పోతుంది పోకపోతుంది అడిగిపోయి సెల్ఫీ తీసి కొట్టడాలు, లొకేషన్ ట్యాగ్ చేయడాలు, ఇవన్నీ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. సబ్సిక్వెంట్ యాక్షన్స్ రియాక్షన్స్ కూడా ఒకసారి యాంటిసిపేట్ చేయాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇలా చేస్తాం అలానే చేస్తాం అనుకుంటే దానికి వచ్చే ఫలితాలు కూడా కొద్దిగా తేడాగా ఉన్నాయి కాబట్టి దానికి జాగ్రత్తగా అవేర్నెస్ ఉంటే మంచిది. ఓకే, మీరు సైబర్ క్రైమ్లో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మదన్ కుమార్ గారు చెప్పినట్లు ఈ చెప్పిన అన్ని నామ్స్ పాటించాలి. అంటే మన వీక్నెస్సే వాడికి పెట్టుబడి, మన అత్యాసే వాడికి ఇదొక వరంగా మారుతుంది. వచ్చిన మెసేజ్ చూసి ఇమీడియట్ డిలీట్ చేస్తే అసలు సైబర్ క్రైమ్ల వైపే మన వైపు రాం. లేదు, సైబర్ క్రైమ్లో మనం కూడా పడాలి, తిరగాలనుకుంటే ఆ ఉచ్చులో పడాలనుకుంటే వచ్చిన ప్రతి మెసేజ్ డిలీట్ చేయకుండా దాన్ని ఓకే చేస్తే ఖచ్చితంగా వాడు ఉచ్చులో పడతాం. ఆ ఇంటర్నెట్ ఉచ్చులో పడి తర్వాత మనం బాధలు పడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎస్ఐగా చెప్తున్నట్లుగా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, ఎక్యూజ్ దొరకవచ్చు, కానీ రికవరీ మొత్తం 0 ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు సైబర్ క్రైమ్లో పడద్దు. మోసాల బారి పడకూడదంటే ఖచ్చితంగా OLX మోసాలు పడకూడదంటే ఫిజికల్గా వెళ్ళాలి, చూడాలి. అంతేకాకుండా పెళ్లి కొడుకు పంపించాడని చెప్పి డబ్బులు వేయొద్దంటూ మదన్ కుమార్ గారు చెప్తున్న సూచనలు పాటించాలని కోరుదాం. ఇది ఈ వారం మదన్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hi, this is Madan Kumar Gaud, Sub Inspector of Police, Cyber Crime Police Station, Hyderabad City. Watch my exclusive interview on iDream with Muralidhar. For more videos, please subscribe iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDreamకి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.